30 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఖగోళ మార్పు ఇప్పుడు దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పబోతుంది. జైలుకి వెళ్తాడా కేటీఆర్? జైలుకి వెళ్తారా అనే దానికి నేను 100% శని నీచంలో ఉన్న ప్రకృతి విపత్తులు కావచ్చు, యుద్ధ భయాలు కావచ్చు, ఇలాంటివి కూడా అంటారు. నిజమేనా? మరణ హోమాలంటే ఎవరికోళ్ళు పొడుచుకోవడం, మారణ హోమాలంటే అవతలొడుచుకోవడం. మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మధ్యంతర అనేది మరొక కీలకమైన వ్యక్తి హరీష్ రావు గారు. ఆయన జాతకం చాలా బలంగా ఉంది, ఆయనకు చాలా యోగాలు నేను వింటున్నాను. నేను ఒక వెలుగు వెలగడానికి అవకాశం ఉన్న వ్యక్తి ఎవరన్నా అంటే హరీష్ రావు గారు. ఆయన జాతకంలో ఇప్పుడైనా కూడా మంత్రి కాదు, ముఖ్యమంత్రి యోగాలు కాదు బాగా కనపడుతున్నాయి. కానీ నడవదిగా హరీష్ రావు వచ్చింది ఇక్కడ. ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఒక ఖగోళ మార్పు ఇప్పుడు మళ్ళీ రాబోతోంది. అది దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పబోతుంది. అదే శని నీచంలోకి మారడం. ఇది ఒక పెద్ద ముఖ్య నేత పదవికి ఎసరు పెట్టబోతోంది. మరొక ముఖ్య నేతకు జైలు యోగం తీసుకురాబోతోంది. అట్లాగే అనేక యుద్ధ భయాలకు కారణం కాబోతోంది. ఇది నిజమేనా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. శని మేషరాశిలోకి మారుతూ నీచంలోకి ప్రవేశిస్తున్న పరిస్థితి. ఇది 30 ఏళ్ల క్రితం జరిగినప్పుడు చాలా రాజకీయంగా అనేక మార్పులు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు అవి జరగబోతున్నాయి. ఫిబ్రవరి 13న ఈ మార్పు జరగబోతోంది. ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవీ గండం అనే మాట వింటున్నాం. అలాగే కేటీఆర్ను అరెస్ట్ జరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఇలాంటి చాలా ఉపద్రవాలకు కారణం కాబోతున్న గ్రహస్థితి ఇది. మరి ఇది నిజమేనా? ఇవాళ మనతో ఒక గొప్ప జ్యోతిష్యులు ఉన్నారు. ఆయన 2 దశాబ్దాలుగా అనేక శాస్త్రాల్లో జ్యోతిష్యానికి సంబంధించి ఆయన చదువుకోవడమే కాకుండా అనేక శాస్త్రాలు అంటే హస్త సాముద్రికమే కాదు, అంగ సాముద్రికమే కాదు, జ్యోతిష్యంలోని అనేక విభాగాల్లో ఆయన నిష్ణాతులు. మరి ఆయన ముఖం చూసి చెప్పేస్తారు, మీ చేయి చూసి చెప్పేస్తారు, అసలు మిమ్మల్ని చూడగానే చెప్పేస్తారు. మీకు ఇంకేం అక్కర్లా, మీరు పుట్టిన తేదీలో లేదంటే ఇవన్నీ చెప్పక్కర్లా. ఎందుకంటే మన పూర్వకాలం నుంచి తరతరాలుగా మన పుట్టిన తేదీలు, పుట్టిన సమయాలు ఎవరు రాసింది లేదు. ఈ మధ్య కాలంలో వచ్చింది. కానీ మరి గతంలో ఏం జరిగేది? వాళ్ళ ఉపాసనా బలం ద్వారా మన మొహం చూసి, మన నడత చూసి చెప్పేసేవాళ్ళు మనమేంటి, మన గతం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అనేది. మరి ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమైన, అంటే అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వ్యక్తుల్లో అశోక్ గురూజీ ఒకరు. బ్రహ్మశ్రీ డాక్టర్ అశోక్ గురూజీ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సో మరి వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీ బాలాత్రిపుర సుందరే నమః. సో మీరు అమ్మవారి ఉపాసకులు. అవునండి. సో గురుగారు చెప్పండి, ఏంటి శని మేషరాశిలో నీచ స్థితిలోకి వెళ్తుండని విన్నాం. నిజంగానే ఇది ఉపద్రవాల కారణం కాబోతుందా? అవునండి. ఎందుకంటే శని నీచబడి ఉండి ముందుకు వెళ్ళి వెనక్కి వస్తాడు. ఓకే. పురోగమనం ఎట్లా ఉందో తిరోగమనం కూడా అంతే ఉంది. ఇప్పుడు మారబోయే శని వల్ల ఏమవుతుందంటే చాలా వరకు కూడా సామాజిక పరిస్థితుల్లో ఇబ్బంది కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఓ. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే శని కదలిక మొదలైనప్పుడు ఓకే. ఆటోమేటిక్గా ఇవాళ ఒకటి మనం చూసాం, ఇవాళ ఒక రాజకీయ నాయకుడు చనిపోయారు. అవునండి. అంటే డిప్యూటీ విమాన సీఎం ప్రమాదం చనిపోయారు. అవును. విమాన ప్రమాదంలో చనిపోయారు. అవును. అంటే ఈ యొక్క ఉపద్రవం అనేది ఆల్రెడీ స్టార్ట్ అవుతుడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ మారిన తర్వాత శని నీచలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా, తర్వాత ప్రభుత్వాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా మార్పులు, ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గత 30 సంవత్సరాల కిందట ఒకసారి ఇలానే జరిగినప్పుడు ఓకే. చాలా ప్రమాదాలు జరిగినాయి. చాలా ఓకే. ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఏర్పడి చాలా ఇబ్బందుల నుంచి అక్కడ ఉన్న టైంలో చాలా ప్రాబ్లమ్స్ అనేది చాలామంది ఫేస్ చేసి ఉన్నారు రాజకీయంగా. అంటే సామాజిక పరిస్థితులు కూడా మారినాయి, కొన్ని రాజకీయ ప్రభుత్వాలు కూడా మారిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. అదే మార్పు ఇప్పుడు రాబోతుంది. ఓకే. సామాజిక పరిస్థితుల్లో ఈ యొక్క ఫిబ్రవరి 13 తర్వాత జరగబోయే విషయాల్లో ఏంటంటే చాలా వరకు కూడా రాజకీయంగా, అధికారికంగా అండ్
ఇక్కడ సామాజిక పరిస్థితులు కూడా చాలా మార్పులు రాబోతున్నప్పుడు కూడా ఇబ్బంది ఏంటంటే ఒక రాజకీయవేత్తకి కొంత ఇబ్బంది కలిగించే సిట్యుయేషన్స్ అయితే మన 2 రాష్ట్రాల్లో ఎక్కువగా కనపడుతుందండి. మరణమా? లేదంటే ఏదన్నా మరణము అనే దానికన్నా కూడా మరణాల గురించి కొంచెం మనం మాట్లాడుకునే దానికన్నా కూడా కొంత ఓకే. ఇబ్బంది కలిగించే పరిస్థితులే కనపడుతున్నాయి. అంటే మనం ఎందుకు ఆ విషయాన్ని ఎందుకు వద్దంటున్నానంటే, మనం నెగెటివ్ ఎందుకు మాట్లాడాలి? అక్కడున్న వ్యక్తికి ఇబ్బంది కలిగించే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా రాజకీయంగా అన్ని విధాలా కూడా తిప్పిన వ్యక్తి అనారోగ్య సమస్యలు గానీ, కొంత ఇబ్బంది కలిగించే కనపడే అవకాశాలైతే కనపడుతున్నాయి. అంటే ఓకే. ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉన్న సామాజిక పరిస్థితి ఇప్పుడున్న టైం ఈ శని వల్ల మార్పు అయితే కనపడుతుంది. అంటే ఇబ్బంది కలిగించే మార్పు కనపడుతుందని చెప్పవచ్చు. సో, నాకైతే అర్థం కాలేదు గానీ, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను గురుగారు. అంటే మీకు మీరు అర్థం కాని మా విషయం ప్రేక్షకులకు అర్థం అవుద్దని అనుకుంటున్నా ఏంటనేది. నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పడం అనేది చెప్పొచ్చండి. ఎందుకనంటే రాజకీయంగా, సామాజిక పరిస్థితుల్లో ఇక్కడ మార్పు అనేది ఎలా వస్తుందనే దానికి మనం వివరంగా చూసుకుంటే, ఒక ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రభుత్వాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు అయితే బాగా కనపడతాయి. ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఒక ప్రభుత్వానికి గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది. రైట్. కానీ ఇబ్బంది కలిగించే ప్రాబ్లమ్స్, ఇబ్బంది కలిగించేది అనేది 2026లో కన్ఫామ్‌గా జరుగుతుంది. హ్మ్. అంత గట్టిగా చెప్పడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ జరుగుతుందనే దానికి మనం ముందుగానే ఊహించడానికన్నా కూడా కన్ఫామ్‌గా ఆ టైం అంటే ఏ టైంలో జరుగుతుందనే దానికి చూసుకుంటే అండి, మార్చి 22 తారీఖు తర్వాత నుంచి ఆగస్టు 24 తారీఖు లోపు కొంత గందరగోళ పరిస్థితులైతే కనపడుతున్నాయండి. ఓహో! ఈ ప్రభుత్వాలు ఇబ్బంది కలిగించే అవకాశాలైతే బాగా కనపడుతున్నాయి. అలానే ఈ శని మార్పు వల్ల ఏందంటే, రాజకీయంగా బాగా గట్టిగా ఉన్న వ్యక్తులు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలైతే కనపడుతున్నారు. అంటే వారి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కొంత ఇబ్బంది కలిగించడానికి కూడా ఎక్కువ కనపడుతున్నాయి. అంటే రాజకీయ వృద్ధులు కావచ్చు, రాజకీయ కురవృద్ధులు అనొచ్చు. ఆహా! తర్వాత వారు చక్రం తిప్పగలిగారు, గొప్పవారు అనొచ్చు. ఓకే. ఓకే. అలా మార్పులైతే కనపడుతున్నాయండి. దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలైతే ఈ శని మార్పు వల్ల కనపడుతున్నాయి. అలానే మీరు ఆ! మీరు కేటీఆర్ గురించి కూడా మొన్న చెప్పారు. అవునండి. అవును. చెప్పినట్టుగానే ఆయన కొంచెం ఇప్పుడు అవును. జైలుకెళ్తాడా కేటీఆర్? ఆయన గోచారరీత్యా అంటే జాతకరీత్యా అయితే కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి బాగా కనపడుతున్నాయండి. అచ్చా! ఎందుకనంటే కేటీఆర్ గారికి పాజిటివ్ పీరియడ్ కన్నా నెగెటివ్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి ఓహ్! స్టార్ట్ అయిందంటే 2025 ఆగస్టు 25వ తారీఖు నుంచి ఆయన జాతకంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు దాకా కూడా ఆయన ప్రశాంతంగా ఉన్నదాన్ని ఒక్కటి నుంచి ఒక్కో పూటలాగా అంటే ఒక రకంగా చెప్పంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అవును. ప్రాబ్లమ్స్ అది అందరికీ తెలిసిన విషయం. అది కనపడుతూనే ఉంది. కానీ 2025 లాస్ట్‌కొచ్చేసరికి రాజకీయంగా తనకు సంబంధించినంత వరకు రాజకీయంగా నేమ్ అండ్ ఫేమ్ కలిగించిన స్థానం అంటే ఒక నియోజకవర్గంలో గెలుచుకున్న తర్వాత ఉన్న వాల్యూ గెలుచుకోకపోతే జరిగే వాల్యూ ఏంటో మనకు తెలుసు. ఆల్రెడీ అది చూసున్నాం. ఈ 2 సిట్యుయేషన్స్ ప్లస్ ఆయన రాజకీయంగా ఏందంటే మసకబారుతూ ఉన్నారు. ఆయన మీద పడుతున్న మాటలు, ఆ యొక్క మాటల్ని తీసుకొని దానికి తగ్గట్టు ఆయన పరివర్తన చెందుతున్నారని నేను అనుకోవటం లేదు. అంటే ఎందుకంటే ఆయన రోజు రోజుకి ఆయన ప్రభ వెలుగుతూనే ఉందిగా. లేదా? ప్రభ వెలుగుతుందనేది ఎక్కడ ఉంది? ఎక్కడికెక్కడికి ఎక్కడెక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు అసలు. నిలదీస్తున్నా కూడా మార్పు చేస్తున్న వ్యక్తి వెనకున్న వ్యక్తి అనేది అందరికి కూడా ఊహాచిగా ఉంది. అంటే అచ్చచ్చ! వెనక ఒక వ్యక్తి చేస్తున్నారు, ఆయన చెప్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అన్న ఫీలింగ్ కనపడుతుంది. ఓకే. ఓకే. అంటే మాట్లాడే విధానం కొన్ని మాటలు అనేది తొందరగా మాట్లాడడం. అచ్చచ్చ! ఇదివరకు చూడండి కేటీఆర్ గారు కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. హ్మ్. ఇప్పుడు కొంచెం మాటలు కొంచెం స్పీడ్‌గా వస్తున్నాయి. అంటే ఓకే. కొన్ని మాటలు వినకూడని మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. ఓకే. ఎందుకని అప్పుడు దాకా కూడా ఆయన మాట్లాడడం సంస్కారంగా మాట్లాడేవారు. హ్మ్. ఇప్పుడు సంస్కారంగా కన్నా కూడా కొంచెం ఇబ్బంది కలిగించే మాటలు అనేది వస్తూ ఉన్నాయి. ఎందుకని? అంటే ఇట్లా మాట్లాడుతూనే సీఎం అవుతారా అనుకుంటున్నారేమో. అంటే అట్లా మాట్లాడిన వాళ్ళందరూ సీఎం అవుతున్నారు గదా! అలా మాట్లాడినందుకు సీఎంలు అవుతారు అనుకుంటే ఇంకా చాలా తప్పు, చాలా చండాలంగా మాట్లాడి నోరు కూడా ఉన్నారు. అలా ఆ! ఆ విధంగా ఉంది. ప్లస్ కేటీఆర్ గారి గ్రహజాతక ప్రకారం కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి బాగా కనపడుతున్నాయండి. అచ్చచ్చచ్చ! ఎప్పుడు దాకా కనపడుతున్నాయంటే 2026 అక్టోబర్ దాకా కూడా కొంత ఇబ్బంది దసరా దాకా కూడా ఆయన జాతకంలో పాజిటివ్ కన్నా కూడా నెగెటివ్ నెగెటివ్ కనపడుతుంది. ఎక్కువుంది. ఓహో! అంటే తన మీద వచ్చిన మాటల్ని, తన మీద వచ్చిన ఇబ్బందుల్ని అంటే తన మీద ఏదన్నా ఒక వ్యక్తి పలానా ఆరోపణ చేసినప్పుడు ఆరోపణని ఖండించుకోవడానికి ఉన్న విధానంలో ఈయన గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అచ్చచ్చచ్చ! ఈ గందరగోళం వల్ల కూడా కొంత
ఆయనకి మైనస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు ఆయన బాగా పాజిటివ్గా ఉన్నారన్నారు. పాజిటివ్గా ఎక్కడ కనపడుతుంది నాకు అర్థం కాలేదు. ఎక్కడ కనపడుతుంది? ఆయన రాజకీయంగా ఆయన సొంత ఎమ్మెల్యే పోయిన స్థానాన్ని గెలుచుకోలేకపోయారు. ఆయన ఫస్ట్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండి ఒక స్థానాన్ని కోల్పోయారు. కేసీఆర్ గారు ఇప్పుడు జూబ్లీస్ కోల్పోయినట్టే కదా. అచ్చా ఓకే. జూబ్లీస్ కోల్పోయినట్టే కదా. ఎందుకంటే తన సంబంధించిన నియోజకవర్గం, ఓకే, తన పార్టీకి సంబంధించిన నియోజకవర్గం కోల్పోయారు. అంటే ఆయన వచ్చిన తర్వాత పొలిటికల్గా ఆ యొక్క రాజకీయంగా ఆయనకి ఎంతవరకు పాజిటివ్గా ఉంది? సొంత చెల్లి నుంచి తలకానిప్పులు వస్తున్నాయి, సొంత చెల్లి నుంచి నెగిటివ్ వస్తుంది. దాన్ని ఎక్కడా కూడా ఖండించలేకపోతున్నారు. ఆమె చేస్తున్న మాటలను ఖండించలేకపోతున్నారు. ఎక్కడ ఉన్నారు? అక్కడ పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ అనేది అక్కడ కనపడుతూ ఉంది కదా. ఆయన రేపు అక్టోబర్ దాకా కూడా కేటీఆర్ గారి యొక్క జాతకంలో మీరన్నట్టు కొన్ని యోగాలు, మంచి యోగాల కన్నా నెగిటివ్ యోగాలు అయితే బాగా కనపడుతున్నాయండి అని చెప్తాను. కొంచెం రెమెడీస్ చేసుకోగలుగుతారా, జైలుకి వెళ్తారా అనే దానికి నేను 100% చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనకు ఒక యోగం ఉందండి. అంటే దగ్గర దాకా వచ్చి కూడా తప్పించుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకనంటే కేటీఆర్ గారికి అదృష్టం ఏంటంటే ఆయన ఒక్కసారి చిన్న ఇట్లా ఉన్న స్థానం నుంచి ఇట్లా వస్తారు పైకి. అంటే కింద పడ్డ స్థాయి నుంచి పైకి వచ్చిన స్థానంలోకి వచ్చారు. అంటే ఆయన ఫస్ట్ ఉద్యమంలో లేరు, ఎక్కడా లేరు, వచ్చి ఇక్కడికి వచ్చేసింది డిప్యూటీ సీఎం స్థాయిలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆయనే ప్రభుత్వాన్ని నడిపారు. ఎందుకంటే 10 సంవత్సరం మనకు ప్రభుత్వాన్ని నడిపింది కూడా ఆయనే. కానీ ఆయన యొక్క విధానంలో ఇప్పుడున్న టైంలో కొంత ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ దాకా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే రేపెల్లుండి ఏదో జరుగుతుంది ఆ టెన్షన్ వాతావరణం అయితే కేటీఆర్ గారి యొక్క జాతకంలో 100% కనపడుతుందని చెప్తాను. అట్లాగే మరి కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నాడా, లేదంటే ఏమన్నా వ్యూహాలు రచిస్తున్నాడా, అనారోగ్యమా? కేసీఆర్ గారి జాతక పరిస్థితి అయితే మాత్రం ఈ యొక్క నక్షత్ర ప్రకారం చూసుకున్నా, గోచారరీత్యా చూసుకున్నా కూడా ఈ యొక్క మనకి శని కూడా నీచపడి ఉన్నాడు. ఆయన జాతకానికి కొంచెం పంచమ స్థానం కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు బాగా కనపడుతుంది కేసీఆర్ గారికి. ఎందుకనంటే కేసీఆర్ గారి జాతకంలో ఇప్పుడు దాకా కూడా చాణక్యుడిగా అపర మేధావిగా ఉన్న కేసీఆర్ గారు ఇప్పుడున్న టైంకి వచ్చేసరికి ఆయన దగ్గరగా 2023-24 నుంచి పూర్తిగా డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా కూడా బయటకు రాలేకపోతారు. రేపు వస్తారని కూడా నేను చెప్పలేను. ఎందుకనంటే ఆయన జాతక ప్రకారంగా అది పూర్తిగా వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఆయనకి మళ్ళీ రాజకీయ యోగాలు ఉన్నాయా, రాజకీయంగా అదృష్టం ఉందా, రాజకీయంగా సక్సెస్ అవుతారా అంటే మాత్రం 100% లేదనే చెప్తాను నేను. ఎందుకంటే అక్కడ యోగాలు అయితే తక్కువగా ఉన్నాయి. యోగస్థానం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దశమ స్థానం ఉండి యోగస్థానం ఉన్నప్పుడు జాతి పిత అయ్యాడు ఆయన. ఇప్పుడు తెలంగాణ జాతి పిత కాబట్టి ఆయనకి అంతవరకే ఉన్నది. ఇంకా మరలా వచ్చే యోగాలు అయితే రాజకీయంగా అయితే లేదు అని చెప్తాను నేను. ప్లస్ ఆయన మానసికంగా కేసీఆర్ గారు ప్లస్ ఎంత ఉందో మైనస్ ఏంటంటే మానసికమైన బాధలో ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారి జాతకంలో కొంత ఇబ్బంది ఉంది. అనారోగ్య పరిస్థితులు బాగా కనపడుతున్నాయి సార్. ఈ సంవత్సరం కేసీఆర్ గారి యొక్క జాతకంలో అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి. కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. కొంచెం అదొకటి జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైం అయితే ఈ టైం అని చెప్తాను. ఎందుకంటే ఆ జాతకంలో ఆ యొక్క ఇబ్బందులు అనేది బాగా కనపడుతున్నాయండి అని చెప్పొచ్చు. రెమెడీస్ అట్లాంటివి ఏమన్నా ఆయనకు సంబంధించి? కేసీఆర్ గారికి అమ్మవారి యొక్క అంశలే బాగున్నారు. ఆయన చేసే చండీ హోమాలు కావచ్చు, ఆయన చేసే విధానాలు చాలా గొప్పవి. ఆయన ఇప్పుడు కూడా కంటిన్యూషన్ చేస్తున్నారు. ఆ అమ్మవారి యొక్క దయతోనే ఆయన ఉన్నారు. ఎందుకంటే చండీ హోమం అనేది అందరు చేయలేమండి. ఆయన చేసిన హోమం 5 చండీ హోమం అంటే దాదాపుగా ఎంత ఖర్చు పెట్టి ఎంత బాగా చేశారు. కాబట్టి అంత గొప్ప నిష్ణాతుడు అమ్మవారి విషయంలో. ఆయన జాతక ప్రకారం అయితే కొంత గందరగోళ పరిస్థితులకు గడ్డు పరిస్థితులు ఉన్న అమ్మవారు కొంత కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అమ్మవారిని కూడా నేను కూడా వేడుకుంటున్నాను. అసలైన విషయానికి వద్దాం. రేవంత్ రెడ్డి గారు మరి మీరు అన్నట్టుగా శని నీచంలో ఉంటే రాజులు రాలిపోతారంట, సామాన్యులు అందలాలు ఎక్కుతారంట, సింహాసనం ఎక్కుతారంట. అవును, నిజమేనా? ఇది ఏంటి అసలు? ఇది 30 ఏళ్ల కిందట జరిగిన విషయమేనండి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారి కొంతమంది తెలియని వారు వచ్చి రాజకీయంగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వారు ఉన్నారు. ఈ విధానంలో 100% ఉంది. ఖగోళ శాస్త్రంలో శని నీచిలో పడి శని ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీగా మారిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీనికి మన రేవంత్ రెడ్డి గారిని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. నేను అంతే దాని గురించి మాట్లాడను. కానీ ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని మీద మాట్లాడదాం. 37 సంవత్సరాల తర్వాత అంటే రాజకీయంగా అయితే దేశమాన పరిస్థితుల్లో 100% కొన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, కొన్ని విధానాలు అయితే మారుతున్నాయని చెప్తాను నేను. డిసెంబర్ లోపు శని నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రభుత్వాలు మారితే విధానం కూడా మారుతుంది. ఆ విధానం
విధానం మారేటట్టు ఇప్పుడున్న టైం అనేది సామాజిక సాంఘిక పరిస్థితుల మార్పులు అయితే 100% శని ఇస్తాడు. రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని గురించి మీరు మాట్లాడారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి జాతకంలో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అంటే మాత్రం పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ అనేది ఎక్కువగా స్వీకరిస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఆయనకు తెలియకుండా పక్కలో భల్లాలు ఎక్కువగా తయారవుతున్నాయి. ఎప్పటి నుంచి అవుతున్నాయి? 2025 అక్టోబర్ 22వ తారీఖు నుంచి ఆయనకు తెలియకుండానే గందరగోళ పరిస్థితులు ఆయన జాతకంలో మొదలైనవి. ఓకే, అంటే ఆయన తెలియకుండానే గందరగోళ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇటు రాజకీయంగా, ఇటు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల ద్వారా. మీకు అది క్లియర్గా చూడాలంటే మనం చూస్తున్నాం, చాలా చూసాం. ఎందుకంటే మంత్రుల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఏది విధంగా పడుతున్నారో, ఏదైనా కూడా ఆయన ఒక్కడే ఒంటరిగానే యుద్ధం చేస్తున్నారు. ఆయనకి సంబంధించేంత వరకు కూడా ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయండి. ఆయనకి సంబంధించేంత వరకు కూడా 2026 మార్చి నుంచి కొంత గందరగోళ పరిస్థితులు అయితే బాగా చికాకులు ఉన్నాయండి ఆయనకు కూడా. కానీ చికాకులున్నా కూడా గట్టివారు నెట్టకొస్తుంటారని చెప్పారు చూడండి. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు అలా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ 2026 ఆగస్టులో నుంచి నవంబర్ మధ్య కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఆ టైంలో ఏదో ఒక మార్పు అయితే జరగబోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆ టైం తప్పించుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈజ్ ఎ కింగ్. తప్పించుకుంటే కింగ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. కింగే. ఓకే, కాబట్టి రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఉన్న స్థానాధిపతి అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయండి అంటా నేను. ఎందుకంటే కొంచెం ఇబ్బంది కలిగించే గందరగోళ పరిస్థితులు పోయినాయి. ఈ టైంలో మాత్రం, ఆ టైంలో మాత్రం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆ టైం దాటితే మాత్రం రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం ఉన్నతమైన యోగాలు ఉన్నతంగా ఉన్నాయండి అని చెప్తాను నేను. అంటే ఆయనకు పాజిటివ్గా ఉన్నాయండి అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి ఆ టైం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఏ నెల వరకు? ఆగస్టు నుంచి నవంబర్ ఎండింగ్ దాకా, అంటే డిసెంబర్ దాకా అనుకోండి. ఎందుకంటే శని జస్ట్ అట్లా వెళుతూ వెనక్కి వెళ్ళే తిరుగుమాన పరిస్థితిలో ఉన్నప్పుడు కంపల్సరిగా ఆ యొక్క ఇబ్బందులు అనేది ఏర్పడే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయండి అని చెప్పొచ్చు. శని నీచంలో ఉన్నప్పుడు ఇంకోటి కూడా చెప్తారు, ప్రకృతి విపత్తులు కావచ్చు, యుద్ధ భయాలు కావచ్చు, ఇలాంటివి కూడా అంటారు. అవును, నిజమైన అట్లాంటి ఏమైనా అవకాశం ఉందా? మళ్ళీ బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆర్థిక మాంద్యం స్టార్ట్ అయింది. కంపల్సరిగా ఈ యొక్క శని నీచలో ఉన్నప్పుడు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే శని ఫస్ట్ ప్రాణాలకి మృత్యువుకు సంబంధించిన విషయాలు కారకత్వమైన ఆయువు కారకత్వం ఎవరు అంటే శని ఇస్తాడండి. శని ఇచ్చినట్టు ఆయువు ఎవరు ఇవ్వరు. శని బుద్ధి ఇచ్చినట్టు మనిషికి ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఎంత కర్మలు ఉన్నా ఏదన్నా కూడా శని ఎంత యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగేవాడు శని. ఈ శని అనే అతను ఇప్పుడు మారినప్పుడు నీచలో ఉన్నప్పుడు ఏంటంటే ఆయువులు తీరుతుంటాయి. తర్వాత యుద్ధాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. మరణ హోమాలు ఎక్కువగా ఉంటాయి. మరణ హోమాల కన్నా మారణ హోమాలకి డిఫరెంట్ ఏంటంటే అంతే కదా. మరణ హోమాలంటే ఎవరికాళ్ళు పొడుచుకోవడం, మారణ హోమాలంటే అవతలోడు వచ్చుకోవడం. కాబట్టి ఎవరికాళ్ళు ఏంటంటే సూసైడ్స్ ఒకటి ఇవటి కాస్త ఆయుకారకుడు కాబట్టి నీచల పడినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ యొక్క సంవత్సరంలో కొంత ఆత్మహత్యలు ఒకటి, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయండి. అది శనితో పాటు రాహు కూడా మారుతున్నాడు. అవునండి, శని రాహు కూడా మారుతున్నాడు. రాహు ఏం చేస్తాడంటే క్షణమైన నిర్ణయాలు తీసుకొని ఇస్తాడు. మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం శని ఏం చేస్తాడంటే నువ్వు చనిపోదామన్న ఆలోచన వచ్చింది, ఎగ్జాంపుల్ అట్లా రాకూడదు, వచ్చింది అనుకోండి. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే రాహు ఏం చేస్తాడంటే తొందరగా వెళ్ళి దాని కింద దూకు అంటాడు. లేదా తొందరగా వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడానికి శుభ్రంగా తాడు కట్టేసుకో, తొందరగా ఆత్మహత్య చేసుకుంటుంటాడు. అంటే నీకు తొందరగా చలనాన్ని ఇవ్వగలిగిన వాడు రాహువు. శని ఏం చేస్తా అంటే ఇవాళ చనిపోతాను అనుకున్నప్పుడు 4 రోజులు ఆగేం చనిపోరా బాబు అని చెప్తాడు. రాహు ఏం చేస్తా అంటే వద్దురా బాబు ఈ టైంలో ఇది చేసుకో, శుభ్రంగా ఈ టైంలో చేసుకో, అయిపోద్ది. 4 రోజులు ఆగిన తర్వాత వచ్చే బాధలు ఇబ్బందులు అవసరమా నీకు? ఈరోజు శుభ్రంగా ఆత్మహత్య చేసుకో, శుభ్రంగా ఉరేసుకో, హ్యాపీగా ఉరేసుకుంటే 2 నిమిషాలు చనిపోతావు అనేది చూపించగలిగినాడు ఎవడంటే రాహువు. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషను ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా త్రికోణంలో ఉన్నారు. త్రికోణంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషికి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క విధానంలో మనిషికి ఆటోమేటిక్గా మానసికమైన ఆలోచనలు కూడా వేరుగా మారుతుంటాయి. ఈ సంవత్సరం ఉపద్రవాలతో పాటు సూసైడ్లు ప్లస్ ఆత్మహత్యలు ఒకటి, తర్వాత పొడవడాలు చంపుకోవడాలు ఎక్కువ ఉంటుంది. రాహు అనేవాడు స్త్రీకి సంబంధించిన కారకత్వాలు ఇస్తుంటాడు. స్త్రీ కారకత్వం అంటే ఏంటంటే వ్యామోహాలు ఎక్కువ ఇస్తుంటాడు అని చెప్పొచ్చు. వ్యామోహాలు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం, అది చూస్తుంటే కొంచెం పెరుగుతుంది అని చెప్పొచ్చు. ఇంకా పెరుగుతుందా? అది చూస్తుందాన్ని పెరుగుతుంది. ఇప్పుడు డ్రమ్ములు కాకుండా ఇంకా కొంచెం నెక్స్ట్ లేజ్కి అట్లే ఇప్పుడు ఫ్రైలు వస్తాయి అనమాట. కాబట్టి ఫ్రైలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కంపల్సరిగా ఏంటంటే స్త్రీతత్వాన్ని ఎక్కువ ఇస్తుంటాడు, కామతత్వాన్ని ఎక్కువ ఇస్తుంటాడు. నాకు ఇవాళ మనిషిని కలిశానంటే
ఈ రోజుతో నీతో రిలేషన్ ఏంటి అనేది ఆలోచించకుండా ఆ రోజు రిలేషన్ కలుపుకుందాం అనే ఆలోచనలు ఎప్పుడైతే మనిషికి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క మనిషి ఆ విధానంలో ఎలా మారుతాడంటే ఇవి చాలా దూరం వెళ్తూ ఉంటాడు. అలాంటివి మార్చే అవకాశం ఇది ఎక్కువగా ఉంది. కాబట్టి ఈయన శని కూడా ఉన్నాడు కదా, ఈ శని రాహులు ఏం చేస్తారంటే రెండు విధానాలు తెలిపించి నువ్వు నాకు ఏం చేయలేకపోతే నిన్నేం చేయాలని ఆలోచిస్తాడు. నీకు ఎంత లాభాన్ని ఇచ్చాడో అంతే స్పీడ్గా నువ్వేం చేయట్లేదు, నన్ను నేనేం చేయాలి, నిన్ను చంపాలా, ఏం చేయాలి, ఆ ఫీలింగ్ కూడా తొందరగా ఇస్తుంటాడు. కామాన్ని ఎంత ఇస్తాడో మరణాన్ని కూడా అంతే స్పీడ్గా ఇవ్వడానికి రెండు యొక్క గ్రహాల యొక్క కలయిక ఎక్కువగా కనపడుతుందని చెప్పవచ్చు. కాబట్టి కంపల్సరిగా అది జాగ్రత్తగానే ఉండాలి ఈ సంవత్సరం. ఏ రాశిలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి గురుగారు? మేజర్గా ఈ సంవత్సరం వచ్చేస్తే మేషరాశి ఒకటి బాగాలేదండి, తర్వాత కర్కట రాశి ఒకటి బాగాలేదు, ధనుసు రాశి వాళ్ళకి బాగాలేదు, మేన రాశి వాళ్ళకి బాగాలేదు. ఈ 4 రాశుల వారికి కొంత జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే ఈ 4 రాశుల వారికి కొంత అనారోగ్య సమస్యలు, ఒకటి ధనపూర్వక విషయాలు నష్టాలు ఎక్కువ ఉంటాయి. మేషరాశి వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయండి. ధనపూర్వకంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీరు అనుకున్న విధంగా ధనం లేకపోవడం, కొంత ఆర్థిక విషయాల్లో కొంత చికాకులు ఏర్పడడం, ఇలాంటి విషయం అనేది మేషరాశి వారికి ఎక్కువ కనపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం మేషరాశి వారికి ఉంది. తర్వాత ధనుసు రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి ఇంకొక ప్లస్ మైనస్ ఏంటంటే ఈ టైంలో మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. స్త్రీలకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం ధనుసు రాశి వారికి ఉంది. మేన రాశి వారికి సమయస్ఫూర్తి లేకపోతే మాత్రం అనవసరమైన గందరగోళ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ధనానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువ ఏర్పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పడడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఈ రాశులకు సంబంధించినంత వరకు కూడా జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పవచ్చు. అంటే ఈ కర్కట రాశి వారికి కూడా కొంత ఇబ్బంది ఉందండి. కర్కట రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఆయుష్ సంబంధించిన కారకత్వాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఆ కర్కట రాశి ఒక రాజకీయ నాయకుడిది, అది మనం తర్వాత రివీల్ చేద్దాం. కంపల్సరిగా అక్కడ కొంచెం నాకు అది ఎందుకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే ఈ శని వల్ల జరుగుతుందనే ఫీలింగ్ అయితే బాగా ఎక్కువగా ఉంది. ఆ టైంలో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఆ మనిషికి ఆ యొక్క ఇబ్బందులు అనేది ఎక్కువైపోయి అనారోగ్య సమస్యలు కనపడుతూ కొంచెం హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్లో ఉండడం, ఇలాంటి విషయాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్లస్ ఆయుష్తాన్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ అయితే కనపడడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ టైం అనేది జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉన్న రాశులు ఈ 4 రాశుల వారని చెప్పవచ్చు. కర్కాటక రాశిలో ఒక ముఖ్యమైన నేత ఉన్నాడు, మరణానికి చేరువని కాదు కానీ అనారోగ్య సమస్యలు అయితే కనపడుతున్నాయి. అంత దూరం వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. భగవంతుడి దయ వల్ల అమ్మవారి ఆశీస్సులతో వారు హ్యాపీగా ఉండాలని మనం కోరుకుందాం. ఎందుకంటే మనం నెగిటివ్ ఎందుకు చెప్పాలి, ఆ యొక్క జాతకంలో పాజిటివ్గానే మనం మాట్లాడుకుందాం, ఆయన బాగుండాలని కోరుకుందాం. ఇంకొకటి గురూజీ, ఈ రాష్ట్ర రాజకీయాల్లో మరొక కీలకమైన వ్యక్తి హరీష్ రావు గారు. అవును, ఆయన జాతకం చాలా బలంగా ఉంది, ఆయనకు చాలా యోగాలు నేను వింటున్నాను. ఆయన సీఎం యోగాలు కూడా కనపడుతున్నాయండి. అవునా? ఎందుకంటే హరీష్ రావు గారి యొక్క జాతకం మొత్తాన్ని తీసుకుంటే నేను ఒకసారి క్షుణ్ణంగా చూశాను, ఆయన విధానంలో కూడా చూశాను. నేను ఇక్కడ హరీష్ రావు గారి యొక్క జాతకంలో అంటే ఇప్పుడు అవుతున్నారా, రేపు అవుతారా, ఎల్లుండి అవుతారా, ఇప్పుడు తీసేద్దాం. మనం 10 నిమిషాలు ఒక వ్యక్తి గురించి మన జాతకాన్ని మనం మాట్లాడుకుంటాం. హరీష్ రావు గారు ఫస్ట్ నుంచి కూడా ఒక విధానాన్ని అలవాటు చేసుకొని ఆయన ముందుకు వెళ్ళే విధానంలో కొంత పాజిటివ్గా ఉన్న వ్యక్తి. తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా షూటర్గా పేరు పొందిన వ్యక్తి. ఏది చేయగలిగిన శక్తి కలిగిన ఎవరంటే హరీష్ రావు గారు. కానీ 2022 నుంచి ఆయన పక్క తీసి పట్టబడ్డారు. అప్పుడు దాకా కూడా ఆయనకున్న విధానానికి 2022 నుంచి కూడా పక్క తీసి పెట్టారు. 2026 డిసెంబర్ దాకా అంటే ఈ సంవత్సరం కూడా తీసేయండి, ఈ సంవత్సరం దాకా కూడా ఆయన పక్క తీసే ఉంటాడు. కానీ ఒక వెలగడానికి అవకాశం ఉన్న వ్యక్తి ఎవరన్నా అంటే హరీష్ రావు గారు. అంటే 4 సంవత్సరాలు 2022 నుంచి తీసిన ఈ 4 సంవత్సరాల యొక్క విధానంలో ఆగినప్పుడు 5వ సంవత్సరంలో మనిషికి స్పీడ్గా వచ్చే అవకాశం ఉంది. ఈ స్పీడ్ అనేది హరీష్ రావు గారి యొక్క జాతకంలో 2026 తర్వాత కొంత పాజిటివ్ కనపడుతుందండి అని చెప్పొచ్చు. ఆయన జాతకంలో ఎప్పుడైనా కూడా మంత్రి కాదు, ముఖ్యమంత్రి యోగాలు కాదు బాగా కనపడుతున్నాయా అంటే మాత్రం 100% కనపడుతున్నాయనే చెప్తాను. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకనంటే అంత గట్టిగా మనం ఎందుకు చెప్పాలంటే ఆయన జాతకంలో ఉన్నత యోగాలు బాగా కనపడుతున్నాయి. ఆయన జాతకంలోకి వచ్చేసరికి 10 మందితో కాదు 100 మంది ఆయన కింద ఉండే అవకాశాలు, యోగాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న వ్యక్తి ఎవరంటే హరీష్ రావు గారు. హరీష్ రావు గారి యొక్క జాతకంలో మాత్రం ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది.
మంచి యోగాలు కలిగించే యోగాలు బాగా కనపడుతున్నాయి. ఓకే. ఏదైనా చేయగలిగిన సమర్థత ఉన్న నేతగా ఆయన యొక్క జాతకం బాగా కనపడుతుందండి. అంటే ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, ఇంకో సంవత్సరానికి వస్తుందా తర్వాత విషయం కానీ, కానీ జాతకంలో మాత్రం ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే ఈరోజు మనం చెప్తున్నాం. అది ఎప్పటికైనా కూడా నెరవేరే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి హరీష్ రావు గారి జాతకం అయితే చాలా పాజిటివ్గా ఉంది. కానీ ఏదైనా కూడా హరీష్ రావు గారి యొక్క ఒక రౌండ్ తిప్పుతుంటారా లేదంటే మాత్రం ఒక చేయి తీసి రౌండ్ తిప్పుతుంటారా అంటారా ఐడియా ఉందా? అలా ఆయన యొక్క జాతకం ఆయన సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సరం మే తర్వాత ఆయనకి ఒక్కసారిగా ఉధృతంగా పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు దాకా కూడా ఉధృతంగా అంటే బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. మే అంటే తర్వాత. మే తర్వాత ఆయన పేరు ప్రతిష్టలు కొంచెం కొంచెం ఇంకా ఆయన మసకబారిన తత్వం ఇప్పుడు ఆల్రెడీ మసకబారి ఉన్నారు. ఓకే. అసలు ఇప్పుడు ఏమున్నారు ఆయన ఏది చేసినా కూడా ఎవరు ఏం చెప్పినా కూడా మొత్తం చేసిన హరీష్ రావు గారు, అంతే. ఏం చేసినా హరీష్ రావు గారు అనే పేరు అనేది మనకు వినపడుతుంది. కానీ ఆయన మళ్ళీ మంచి ముత్యంలాగా కడిగిన ముత్యంలాగా మంచి పేరు ప్రతిష్టలతో మంచి యొక్క గుణగణాలతో మంచి యోగంతో బయటకు వచ్చే అవకాశాలు హరీష్ రావు గారికి బాగా కనపడుతున్నాయి. హరీష్ రావు గారు ఉండే కొద్ది ముందున్న కాలము ఆయనకి మంచి యోగాన్ని మంచి కాలాన్ని ఇవ్వడానికి అవకాశం అయితే బాగా కనపడుతుందండి అని చెప్పవచ్చు. మరి బీజేపీలో ఎవరి పరిస్థితి ఎట్లా ఉంది గురుగారు? బండి సంజయ్ ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళలో ఎవరికి రాజయోగాలు ఉన్నాయి అన్న? ఈ 2026 ఎవరికన్నా కలిసి వచ్చేది ఉందా? 2026లో కలిసి వచ్చే వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మన కృష్ణ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు. కానీ జాతకాల ప్రకారంగా ఈ సంవత్సరం వీళ్ళకున్న జీవితాలు కొంచెం కంటిన్యూషన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏదో వారికి ఏమి లేదని చెప్పడానికి లేదు కాబట్టి అది రెండు ఉన్నాయి. కానీ బాగా లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారి పరిస్థితి అయితే ప్రస్తుతానికి అండ్ ఫ్యూచర్లో కొంత ఇబ్బంది కలిగించే పీరియడ్స్ అయితే కనపడుతుందండి. ఇంకా కొంత టైం పడుతుంది. ఆయనకైతే అంత పాజిటివ్గా అయితే ప్రజెంట్ అయితే లేదు. కానీ బండి సంజయ్ గారికి మాత్రం మంచి యోగాలు అయితే కనపడుతున్నాయి. ఇంకా యోగాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఉన్నత యోగాలు బండి సంజయ్ గారికి బాగా కనపడుతున్నాయి. ఎందుకనంటే ఆయనకి జాతక ప్రకారంగా బండి సంజయ్ గారి జాతకం నేను చూశానండి. ఒకసారి బండి సంజయ్ గారి యొక్క జాతకంలో చూసుకుంటే ఆయనకి జాతకానికి సంబంధించినంత వరకు కూడా ఒక గతాన్ని మనం ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత వర్తమానం భవిష్యత్తు మాట్లాడదాం. 3 మాట్లాడాలి. ఎందుకంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ విషయంగా చెప్పాలి. బండి సంజయ్ గారు 2022 ముందు ఒక ఎంపీగా ఉన్నారు, లేకుండా లేరు. ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు 2022 తర్వాత 24 కల్లా ఒక పేరు ప్రతిష్టలతో ఒక కింగ్ లాగా వచ్చారు. 24 తర్వాత 24 తర్వాత నుంచి ఆయనకి 24 తర్వాత శుభ్రంగా కేంద్ర మంత్రిగా పదవి వచ్చింది. కానీ ఆయన జాతకంలో ఇది కాదండి. మంచి స్థానాలకు ఇంకొక మంచి స్థానంలోకి వెళ్ళే అవకాశాలు అయితే బీజేపీలో బాగా డెవలప్మెంట్ ఉన్న నాయకుడు ఎవరు అంటే బండి సంజయ్ గారు. ఆయన జాతకంలో కన్ఫామ్గా అయితే 2028 నుంచి మంచి యోగాలు ఉన్నాయి. ఆయనకి కూడా ఉన్నత పదవులు పొందే యోగాలు అయితే బాగా కనపడుతున్నాయండి. బండి సంజయ్ గారికి ఆ యోగం అయితే బాగా కనపడుతుంది. ఆయనకు కూడా ముఖ్యమంత్రి యోగం ఉన్నట్టుంది. అయితే ముఖ్యమంత్రి అని మనం ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కనపడ్డ వాళ్ళందరూ ముఖ్యమంత్రి చేస్తుంటే రేపు మన మీద కనపడ్డాడని కాదు. అంటే ఆయన జాతకంలో అయితే ఉన్నత యోగాలు అయితే బాగా కనపడుతున్నాయండి. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి అవుతాడని నేను చెప్పను కానీ రాజకీయ పదవిలో ఒక అధికారిక పదవి నేను ఎప్పుడు అన్నా అధికారిక పదవులు అంటే ఒక రాష్ట్రాన్ని శాసించడం, గవర్నర్ కావచ్చు, రాష్ట్రాన్ని శాసించడం, ఇలాంటి పదవులు కావచ్చు, ఏదైనా సంథింగ్ ఆయనకైతే మంచి యోగాన్ని ఇచ్చే యోగాలు అయితే కనపడుతున్నాయి. అంటే అలాంటి పదవిలో ఉండే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయండి అని చెప్పచ్చు. ఎందుకంటే బండి సంజయ్ గారి జాతకం అయితే ఉన్నతమైన యోగాలు కలిగిన జాతకం అని చెప్తాను నేను. ఎందుకంటే అంత బాగుంది ఆయన జాతకం విషయంలోకి వచ్చేసరికి. సూపర్. మధ్యంతరాలకి ఏమైనా అవకాశం ఉందా గురుగారు? మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మధ్యంతర అనేది ఇప్పుడైతే లేవు సార్. ఎందుకనంటే రాజకీయంగా అంటే కాలమాన పరిస్థితుల్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కింద మీద చేసుకెళ్ళి ఎటో ఒకటి చక్రం తిప్పగలిగిన సమర్థుడు. ఎటు నుంచైనా చక్రం తిప్పగలిగిన సమర్థులు ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న బండలు, రేవంత్ రెడ్డి గారికి ఉన్న తలకాయ నొప్పులు ఆయనకి అసలు చిన్నగా చెప్పాలంటే మనం ఒక గతాన్ని తీసుకొని మాట్లాడితే, ఎందుకంటే జాతకాన్ని నేను గతాన్ని కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను చెప్పింది ఎందుకు నమ్మాలి? నువ్వు జ్యోతిష్ శాస్త్రంలో ఎందుకు నమ్మాలి?
కానీ ఎందుకు మనం మాట్లాడాలంటే గతంలో చెప్పుకుంటే దాన్ని మన నమ్మకానికి అని కాదు, ఇక్కడ శాస్త్రం అనేది గొప్పతనాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. జాతకంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు కూడా 2024, 22, 23లో ఆయన ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఓడిపోయిన తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత 24లోకి వచ్చేసరికి ఒక్కసారిగా 23, 24లోకి వచ్చేసరికి ఒక్కసారిగా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి అది ఉన్నతమైన పదవి. ఈ రోజు వరకు కూడా ఆయన దించాలని, ఆయన ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ వాదులు ఎంతమంది ఉన్నారు. రాజకీయంగా అధికారిక పదవిలో ఉండి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రితో ఉండని భేదాలు ఆయనతో ఎక్కువగా ఉన్నాయి. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఆయన మీద వచ్చిన అభండాలేంటి, ఆయన వచ్చిన తలకాయ నొప్పులేంది, మొన్న కూడా మనం చూసాం, చాలా విషయాలు చూసాం. కానీ ఏ రోజు కూడా తొనక్కుండా, ఇబ్బంది లేకుండా నిలబడగలిగిన నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతానికి ఉన్న రేవంత్ రెడ్డి గారికి పాజిటివ్గా నడుస్తుంది. ఎంత నడవాలంటే అంత బాగా నడుస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేవా, బాగా ఉందా అనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు శాసించే అధికారం ఉందా లేదంటే శాసిస్తూనే ఉంటారు. కానీ చిన్న తలకాయ నొప్పులు అయితే బాగా పోషించడం, ఇందాక చెప్పినట్టు కొంత ఆగస్టు కానీ ఏదో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చి ఏర్పడైతే అవకాశం. కానీ ఏది ఉన్నా కూడా ఒంటి చేత్తో దాన్ని నిరూపణ చేసుకుని చిన్నగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. కొంత జాతక ప్రకారం అయితే ఆయన వెళ్ళిపోయేదాకా, అంటే ఈ 5 సంవత్సరాలు నిండేదాకా కూడా ఉండే అవకాశాలు అయితే కొంత కనపడుతున్నాయండి. అంటే ఇవాళ మధ్యంతరం వస్తాయి, ఇవాళ వస్తాయి అని కాదు, కింద మీద అయితే అవుతారు. కానీ ఆగస్టులో అయితే ఒక గండం ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టు గండాలు చాలా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు కొంత ఇబ్బంది అయితే కనపడుతుంది. పక్కలో భల్యంగా ఉన్న వ్యక్తులతో తలకాయ నొప్పులు అయితే బాగా ఫేస్ చేస్తుంటారు. ఆ వ్యక్తుల యొక్క విధానంలో మీకు క్లియర్గా చెప్పాలంటే జనవరి 12వ తారీఖు నుంచి ఆయన తలకాయ నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. లేనిపోయిన విషయాల్లో తలకాయ నొప్పులు స్టార్ట్ అయ్యాయి జనవరి 12వ తారీఖు నుంచే. ఆ విధానంలో నడుస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా తన మార్కు రాజకీయాన్ని చూపిస్తూ తన మార్కు అధికారాన్ని చూపించగలిగిన సముద్రం అంటే రేవంత్ రెడ్డి గారు కొంత ప్రజెంట్ పాజిటివ్గా ఉంది. ఆ పీరియడ్లో మాత్రం కొంత ఇబ్బంది కలిగించడానికి అయితే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రైట్. ఇంకోటి గురు, మా పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఏపీ, మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఈ శని నీచంలోకి వెళ్ళడం వల్ల కూటమిలో ఏమన్నా కుంపట్లు రాజేసే అవకాశం ఉందా? కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశం ఏమన్నా ఉందా? చంద్రబాబు గారి యొక్క జాతకం, పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం రెండు కూడా నేను పరిశీలించడం జరిగిందండి. ఈ పరిశీలించినప్పుడు 2 విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పీరియడ్లో విభేదించే అవకాశాలు అయితే లేవు. ఎందుకనంటే ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ ముందుకు వెళతారా లేదా, ఇంకా ముందు 2029లో ఉందా, 2024లో 29, 28 అప్పుడు ఎలక్షన్ అప్పుడు మనం మాట్లాడుకున్న విషయం. కానీ ప్రజెంట్ అయితే ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే చాలా పాజిటివ్గా కనపడుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు విభేదించి బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఆయన సామాన్యంగా విభేదించలేరు. ఎందుకంటే మీరు అన్నట్టు అదేదో సినిమాలో చెప్తారు సమ్మోహనం చేశారా అని, అలానే పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు సమ్మోహనంలో ఉన్నారు వాళ్ళిద్దరు. కాబట్టి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని గౌరవించడం కానీ ఆ వ్యక్తితో ఉండే విధానంలో ప్లస్ వాళ్ళిద్దరి జాతకాల విధానం కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క జాతకాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. దాని మధ్యలో మనం మళ్ళాంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ పోయి తలకా పెడతా అంటే తలలు వలిపోతుంటాయి అనమాట. కాబట్టి వారి జాతకం చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. సో మరి సీఎం యోగం లేదా పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్ గారి సీఎం యోగాలు ఉన్నాయా లేవంటే మాత్రం కన్ఫామ్గా ఉన్నాయి. కొంత టైం పడుతుంది. అంటే ఇప్పుడైతే ఆయన జాతకంలో అయితే లేవు. కొంత టైం ఒక 60, 62, 65 ఇయర్స్ కొంచెం హెవీగా టైం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఒక టైంలో ఆయన దేనికి పనికిరానన్న వ్యక్తి, ఆయన చూడండి ఒక 0 నుంచి తన అన్నగారు ఉన్నా కూడా 0 నుంచి మళ్ళీ పైకి వచ్చిన వ్యక్తి. అలానే ఆయన జాతకంలో అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పుడు సీఎం ఎందుకు కాలేరంటే అవుతారు. ఎందుకంటే ఆయనకు ఒక సీటు కూడా రాకుండా ఆయనకు నిలబడ్డ సీట్లో గెలవకుండా ఆయన గెలిచి మళ్ళీ అలాంటి తెప్పగలిగిన సమర్థులు ఎవరున్నంటే ఇప్పుడు చక్రం తిప్పుతున్నట్టే. ఎందుకంటే చక్రం తిప్పుతున్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క పాజిటివ్నెస్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది.
ఆయన సీఎం అవుతారా లేదంటే మాత్రం అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ ఇప్పుడైతే నేను కన్ఫర్మ్‌గా చెప్పలేను. ఎందుకంటే ఓకే. నాకు తెలియని విషయాన్ని నేను ఎక్కడ చెప్పను. తెలిసిన రైట్. విషయాన్ని మనం గట్టిగా చెప్పాలి. శాస్త్ర ప్రకారంగా అక్కడ ఏం జరుగుతుందనే దాని మీద నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉంటాను. ఓకే. కాబట్టి అక్కడ క్లియర్‌గా అయితే ప్రస్తుతానికైతే ఆయనకి ఆ యోగాలు తక్కువ కనపడుతున్నాయి. ఓకే. కాబట్టి ఓకే. అది కొంచెం మనం చూద్దాం. మరి జగన్ పరిస్థితి ఏంటి గురుగారు? జగన్మోహన్ రెడ్డి గారికి నెగెటివ్ పీరియడ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎలక్షన్‌లో ఓడిపోయారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో పాజిటివ్ పీరియడ్ వస్తుందని మనం చెప్పలేం. కానీ మళ్ళీ రాజకీయంగా పుంజుకోవడానికి అవకాశాలున్న పీరియడ్ అయితే మాత్రం మే 22 తర్వాత నుంచి ఆయన జాతకంలో కొంత పుంజుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అచ్చా. అంటే రాజకీయంగా అంటే ఓకే. రైట్. హ్మ్. మనిషి ఇన్నాళ్ళు ఉన్నారా లేరా అనుకున్న దానికి మనిషి కనపడుతున్నాడు అనే ఫీలింగ్‌కి కొంత అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం అయితే కొంత టైం పడుతుందండి. కొంత పాజిటివ్‌గా అయితే లేదు. ఆ! వీళ్ళిద్దరూ గట్టిగా ఉన్నంత కాలం ఆయన కొంచెం ఇబ్బంది కలిగించే పీరియడ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అవతల వ్యక్తిని బట్టి యువతల వ్యక్తి యొక్క ప్రాబ్లమ్స్ కూడా కనపడుతుంటాయి. కాబట్టి ఈ ఓకే. సంవత్సరం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అంత పాజిటివ్‌గా గ్రహాలు అయితే కనపడటం లేదు. కానీ ఇదివరకు కన్నా కూడా రాజకీయంగా మాత్రం కొంత పేరు అనేది కొంచెం ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే హుహు. కనపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎంతవరకు ఏమి లేని సిట్యుయేషన్ కొంచెం పర్వాలేదు. అంటే ఓకే. మళ్ళీ జనాల్లో నానుడి రావడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో అది కనపడుతుంది. ఆయన మంచి ప్లస్ అవుతారా? ఇబ్బంది అవుతుందా? ఇక్కడి నుంచి వేసే స్టెప్ ఆయనకు అనుకూలంగా ఉంటుందా? లేదంటే మాత్రం కొంత అనుకూలంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా ఆయన జాతకంలో మంచి యోగాలు ఉన్నాయా లేవంటే యోగాలు లేకపోతే ముఖ్యమంత్రి కాలేరు. అంతేగా? ఆల్రెడీ అవును. ముఖ్యమంత్రి అయ్యారు. ప్లస్ ఇంకొకటి ఏందంటే ఆయన జాతకంలో ఉన్న విధానంలో ఏందంటే కొంత మైనస్ ఏందంటే కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ హెవీ గ్రహాలండి ఆయనది. ఆయనంతా కూడా ఏందంటే కొట్టకపోతేనేమో మొత్తం ఊర్లు ఊర్లు కొట్టకపోతాయి. లెగిస్తేనేమో ఊర్లు ఊర్లు లేసి వస్తుంటాయనమాట. అలా ఉండే జాతకం ఎవరిదన్నా ఉందంటే ఓహోహో! జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే గతంలో ఒకరి జాతకం ఉంది. అది నేను చెప్పకూడదు ఆ పేరు. ఆ వ్యక్తి నిలబడితేనేమో మొత్తాన్ని తీసుకెళ్తుంటాడు. లేసి పడుకుంటే మాత్రం మొత్తం పోతుంటారని హ్మ్. ఆ టైప్‌లో ఉంటది జగన్మోహన్ రెడ్డి గారి జాతకం. కానీ అచ్చచ్చ! జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా రాజకీయంగా పునరీకరణ అనేది జరుగుతుందా? లేదంటే మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో పునరీకరణ అంటే కొంత అవకాశాలైతే ఉందని చెప్పవచ్చు. ఉంది. ఓహో! సూపర్. మరి మన మోడీ గారి సంగతి ఏంటండి? మోడీ గారు ఉంటారా? ఎక్కువ కాలం ఇంకా ఉంటారా? ఏంటి ఆయన జాతకం మోడీ మరి? గారి జాతకంలో ఆయుష్‌స్థానం చాలా ఆ! బావుందండి. ఆ! మోడీ నేను గా ఆయుష్స్థానం ఆ! కాదండి. పదవీ కాలం నేననేది. పదవీ కాలం పూర్తి చేస్తారండి. అచ్చా! ఎందుకంటే మోదీ గారి యొక్క జాతక బలం ఆయన సంబంధించినంత వరకు ఒక రికార్డ్ సృష్టించి వెళ్తారాయన. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మన ప్రధానులు 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు చేశారు. ఆయన రికార్డ్ సృష్టించి వెళ్తారు. 16 ఏళ్ళు, 17 ఏళ్ళు చేసిన రికార్డ్ కూడా ఓహో! సృష్టించగలిగిన అవకాశం ఉంది. ఎందుకంటే ఓకే. అంత యోగాన్నిచ్చే జాతకం ఎవరిదంటే మోడీ గారిది. మోడీ గారి యొక్క జాతకం బావుంది. తర్వాత ఆ మోడీ గారు ఉన్న సిట్యుయేషన్ బట్టి మనకి ఇండియా కూడా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. మోడీ గారి యొక్క జాతకంలో ఉన్న గ్రహాలు కూడా మన ఇండియాకి మనకున్న పరిస్థితులకి మంచి అనుకూలమైన ఫలితాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మోడీ గారి జాతకం చాలా పాజిటివ్‌గా ఉంది. కానీ మరంటే ఇబ్బంది కలిగించే ఆయన సిట్యుయేషన్ లేదు. ఆయన జాతకం బావుందంటే రాహుల్ గాంధీ జాతకం బాలేనట్టేగా? బాలేనదనే చెబుతున్నాను నేను. అవునా? బాగా లేదనే చెబుతున్నాను. అవునా? ఎందుకంటే ఆ! రాహుల్ గాంధీ గారి జాతకంలో ఉన్నత ఏదో యోగాలు లేవు. జాతకం మారింది కొంచెం మంచిగా అయితాడా ఏదో అన్నారు ఏం లేదు. అవునా? గాంధీ గారి జాతకం బావుందనుకుంటే ఉన్న రాష్ట్రాలు కూడా కోల్పోతున్నారు. ఓకే. కాబట్టి రాజకీయంగా కాడ హ్మ్. రాహుల్ గాంధీ గారి యొక్క జాతకం మసకబారుతుంది అని చెప్తాను నేను. ఇంకా. బాగా మసకబారుతుంది. హ్మ్. ఆయనకి బదులుగా ప్రియాంక గాంధీ గారు అలా లేస్తూ ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే అచ్చచ్చచ్చ! ఆమెకి యోగాలు కొంత కనపడుతున్నాయి. ఓహో! రాహుల్ గాంధీ గారికి మాత్రం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన జాతక ప్రకారం అయితే పీఎం అయ్యే అవకాశాలు అయితే ఆయనకి జాతకంలో కనపడడం లేదండి. అది అవునా? కూడా మనం చెప్పొచ్చు. ఎందుకనంటే ఓకే. ఆయన జాతకంలో పీఎం అయ్యే అవకాశాలు అయితే కనపడట్లేదు. ప్రియాంక గాంధీ గారికి మాత్రం కొంత అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం అది ఇప్పుడు చెప్పుకునే విషయం కాదు కాబట్టి మనం మాట్లాడలేదు. కానీ రాహుల్ గాంధీ గారి జాతకంలో అయితే కొంత యోగాలైతే లేవు అని చెప్తాను నేను. ఓహ్! యోగాలైతే లేవు. ఓకే. ఓకే. ప్రియాంక గాంధీ గారికైతే కనపడుతున్నాయి. సూపర్. సూపర్. ఫ్యూచర్‌లో ఇప్పుడైతే లేదు కానీ అదేలెండి. కొంత ఆ! అవకాశాలైతే ఆమెకి జాతకంలో అవకాశం ఉన్నత ఉంది. యోగాలైతే బాగా కనపడతాయని చెప్పుకోవచ్చు. ఇంకా సామాన్య జనంలోకి అంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వద్దాం ఇక. ఓకే సార్. సో ఏంటి సార్ హైదరాబాద్‌లో క్షుద్ర పూజలు పెరిగాయని విన్నాను నేను. నిజమేనా ఈ మధ్య కాలంలో? అవునండి. మీరు చెప్పినట్టు క్షుద్ర పూజలు ఒకటి, ఇంకొక వ్యక్తి నాశనం చేయాలన్న ఫీలింగ్ ఒకటి మనుషులకి ఎక్కువైపోతుంది.
ఇప్పుడు నేనున్నానంటే నాకు నేను బాగుపరుచుకోవాలనే విధానం కన్నా కూడా నేను అవతల వ్యక్తిని నాశనం చేయాలన్న విధానం అనేది ఇప్పుడు బాగా మొదలవుతుంది. అవునా? అదొక ఆ ట్రెండ్ మొదలవుతుంది. ఆ ట్రెండ్ అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. కరెక్ట్ కాదు కూడా. ఉమ్. ఇక్కడ కొంతమంది చేస్తున్నారు. చేయడానికి కాదు. ఇది చేసుకోకపోతే నీకేదో జరుగుతుంది. ఇలా ఉంటే నేను ఇలా పడేస్తాను అనే సిట్యుయేషన్‌లో క్షుద్ర పూజలు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని. మీరు కూడా చేస్తారా? నేను క్షుద్ర పూజలు చేయనండి. ఓకే. క్షుద్ర పూజ అనేది నేను చేయను. ఓకే. క్షుద్ర పూజలు చేయను. ఉపయోగపడేది ఒక వ్యక్తి యొక్క అనారోగ్య పరిస్థితులు వచ్చారు నా దగ్గరికి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి అనారోగ్య పరిస్థితులు వచ్చారు. ఆ వ్యక్తికి నేను చేయగలిగిన సహాయం అమ్మవారు నాకు ఇచ్చిన అంశంతో నేను చేయగలిగినంత వరకు చేయగలుగుతాను నేను. ఓకే. దశ మహావిద్యల్లో చేస్తారు మీరు. దశ మహావిద్యలో చేస్తారు. దశ మహావిద్యలు కూడా ఎందుకు అంటున్నానంటే చిన్న విషయం సాత్వికమైన పూజలు అంటే ఏదైనా దేవుడికి సంబంధించిన పూజలు కానీ ఏదైనా కూడా ఆ పూజలు చేసేటప్పుడు మనకు ఒక రోజు జరగాల్సిన పని 2 రోజులకి 10 రోజులకి 15 రోజులకి పడుతుందండి. అంటే మనకు అనారోగ్యం ఉంది. ఓకే. ఇప్పుడు మెడిసిన్ వచ్చేసి స్పీడ్గా తీసుకునే దానికన్నా కూడా సాత్వికంలో స్లోగా ఉంటుంది. అవును. అదే వామాచారంలో తొందరగా అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఉమ్. నెల రోజులు జరిగే పని ఒక 2 నుంచి 3 డేస్లో జరగడానికి వామాచారం బాగా పనిచేస్తుంది. అచ్చా. శుద్ర పూజ అని కాదు. శుద్ర పూజ అనేది తప్పు. ఎందుకంటే ఇది నీకు ఉపయోగపడే పని. కలియుగంలో దీన్ని నమ్ముకోవడం అనేది వివరంగా చెప్పబడింది. ఇవాళ నేను చెప్పట్లేదండి. వామాచారం కానీ ఈ తాంత్రిక విద్యలు కానీ ఇప్పుడు కాదు, దాదాపుగా మనకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి పూజల కాడి నుంచి. అవును. ఆ విధానం అనేది కంపల్సరిగా ఉందండి. ఆ విధానాన్ని మనం మార్చుకొని చేయడం అనేది తప్పు అంటా నేను. ఈ విధానం ఉంది. ఈ విధానంలో మనం వెళుతున్న విధానం అనేది ఇప్పుడు నేను అవతల వ్యక్తి నాశనం చేయాలన్నా కూడా ఇక్కడ నేను ఎంతవరకు సంస్కరించుకొని ఎంతవరకు ముందుకు వెళ్ళగలగాలి, ఎంతవరకు ముందుకు వెళ్ళి ఆ వ్యక్తికి నేను ఉపయోగపడాలని చూసుకోగలిగితేనే ఉపయోగము. అంతే. కత్తి ఉంది. కత్తితో మనం కూరగాయలు కోసుకోవచ్చు అనేది వివరణ. అసలు చేసేది దానికే. కత్తితో మనిషిని కూడా చంపొచ్చు. కత్తితో ఆపరేషన్ చేయొచ్చు. కత్తి తీసుకొని ఏదన్నా కోసుకోవచ్చు. ఇలా కొన్నిటికి ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడ ఏది వాడుకుంటావన్న దాన్ని బట్టే కూడా ఈ విధానం ఉంటుంది. అంతేగాని ఈ విధానం లేదు, ఈ విధానం ఉందా లేదనుకుంటే ఈ విధానం అయితే ఉంది. ఆ విధానం ఇదివరకు లేదా? రాజ్యాలు గెలిచారు. ఒక రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రాజు జనాలు సంస్కరించడానికి, రాజ్యాలు గెలవడానికి ఎంతవరకు కార్యక్రమాలు వామాచారంలో చేసి ఎన్ని శుద్ర పూజలు చేసి శుద్ర పూజలు వామాచారంలో పూజలు చేశారు. అంటే శుద్ర పూజ. శుద్ర పూజ అనేది తప్పు. శుద్రం అంటే ఏంటి? నువ్వు అవతలను నాశనం చేయాలనుకుంటే శుద్ర పూజ వస్తుంది. అదే వామాచారంలో నువ్వు పూజ అనేది చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి బాగుపడాలని చేస్తే ఒక ఉద్యోగం రావడం ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు. చేయాలి. దానికే కదా. ఇందులో శుద్ర పూజ ఎక్కడుంది? వామాచారం ఉంది. వామాచారంలో నువ్వు చేస్తున్న విధానం బట్టి. రైట్. వామాచారంలో బళ్ళు ఉన్నాయి కదా, మీరు చేస్తారా? బళ్ళు చేయాలి కదా. ఇప్పుడు ఒక అమ్మవారు మనల్ని కోరుకుంది, మన అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఒక ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళామంటే ఎల్లమ్మ తల్లికి ఏం పెట్టాలి? మనం ఏం పెడుతుంటాం? మేకనో గొర్రెనో కోస్తాం. అదంటే బలి కదా. బలి ఎందుకు ఇస్తున్నారు అక్కడ? బలి ఎందుకు ఇస్తున్నారు అక్కడ? అక్కడ బలి ఇవ్వడానికి కారణం ఏంటంటే అంశ. అమ్మవారు ఏదైతే కోరుకుంటుందో అది ఇవ్వాలి. ఆమె పెరుగన్న పెట్టడం ఓకే, గుమ్మడికాయ కూర్చుని ఓకే, నువ్వు బలి ఎందుకు ఇస్తున్నావు అంటే ఆమె ఏం కోరుకుంటుందో అది మనం ఇవ్వడం మన ధర్మం. ఓకే. ఇప్పుడు మన కొన్ని గుళ్ళల్లో కాలభైరవుడి దగ్గర మందుతో అభిషేకం చేస్తారు, మందు పోస్తుంటారు. అంటే మందు తాగడం తప్పు కదా. అదే నైవేద్యంగా ఇస్తున్నారు. అది తప్పు కదా. తప్పు కాదు అది. తప్పు కాదు అది. నైవేద్యంగా అక్కడ దేవుడు ఏ రూపంలో ఉన్నాడో ఆయన యొక్క రూపం బట్టి మన కార్యక్రమాలు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు మన కార్యక్రమాలు ఇప్పుడు మేము ఉన్నామంటే నేను సాత్వికం తింటానంటే నాకు సాత్వికంలో ఏది ఫుడ్ తింటే ప్రోటీన్ వస్తుందో ఆ ప్రోటీన్ తినగలుగుతాను. మీకు ఏ ఫుడ్ తింటే బాగా ఇంట్రెస్ట్ ప్రోటీన్ వస్తుందో అది తింటుంటారు. అలానే దేవతలు కూడా ఆ యొక్క విధానం బట్టి వెళ్తుంటారు. ఒక్కొక్క దేవత ఇప్పుడు సాత్వికంలో వచ్చేసరికి దేవతలు ఎక్కడా కూడా యుద్ధం చేయలే. వామాచారంలో యుద్ధం చేశారు. ఒక రాక్షసుని చంపాలి, నేను రాక్షసుడిగా తయారవ్వాలి కదా. నేను సాత్వికంగా ఉండిపోయి కొడతానంటే వాడు కొట్టే దెబ్బకి నేను తట్టుకోలేను. ఇక్కడ కూడా అంతేనండి. ఈ విధానం అనేది ఉంది. ఈ విధానంలో మనం చూసే విధానంలో తప్పు ఉంది అంటా నేను. ఆ తప్పు కాదు. ఇలా వెళ్ళండి. ఇలా వెళితే మీరు అనుకున్న కోరికలు, మీరు అనుకున్న నిజమవుతాయి, మీరు అనుకున్న యోగాలు కూడా వస్తాయి. అంతేగాని యోగాలు రానప్పుడు, ఆ విధానం లేనప్పుడు మీరు చేస్తున్న తప్పే అంటా నేను. బలులు కాదు ఇక్కడ. అమ్మవారికి నైవేద్యం సమర్పించాం, నాటే బలి అనేది తప్పు. నైవేద్యం ఇచ్చాం. నీకు ఏది ఇష్టమో అది పెట్టడం అనేది నా ధర్మం. నేను అది పెట్టానంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇది బలి కాదు, నైవేద్యంగా ఇస్తున్నాం. నైవేద్యంగా ఇచ్చేదాన్ని నైవేద్యంగానే భావించాలి మనం. దాన్ని బలిస్తున్నా అంటే బలి అనేది తప్పు వస్తుంది అక్కడ. మీరు ఏ అమ్మవారిని కొలుస్తారు? నేను అమ్మవారు వచ్చి బాలాత్రిపుర సుందరం కలుస్తాను, బగలాముఖిని కలుస్తాను. దశమహావతారాల్లో అన్ని కొలుస్తుంటాను. అమ్మవారి రూపాలు ఏది కూడా
నాకు ఇష్టమే. ఎందుకంటే అమ్మవారు అమ్మవారే కదా! అవును. కాబట్టి ఆ విధానాలు అన్నీ కూడా నేను కొలుస్తాను. అన్నీ చేస్తాను కూడా ఆ విధానంలో. అంటే బాల త్రిపుర సుందరి గారిని కొలిస్తే ఏమొస్తది? అంటే దేనికోసం? శత్రునాశనమా? సార్ నేను బాలా త్రిపుర సుందరి ఈ అమ్మవారిని కొలిస్తే ఈ నాశనం అవుతారు. ఈ అమ్మవారిని కొలిస్తే ఇది పోతుందనేది విధానం ఉంది. నేను హ్మ్. కాదనను. హ్మ్. ఒక అమ్మవారిని కోరుకునేది నేనేదంటే నా వాక్శుద్ధి కావచ్చు. నేను 10 మందికి ఉపయోగపడడానికి నా విధానంలోన 10 మందికి ఉపయోగపడడానికి నాకు అమ్మా నువ్వు నాకు ఈ అంశ ఇచ్చావు. ఈ అంశలో నేను ఎంతమందికి ఉపయోగపడుతున్నాను. హ్మ్. ఈ అంశలతో నేను చాలా మందికి ఏం చేయగలుగుతాను అది ఇవ్వమ్మా. నా వాక్కుతో. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి నేను వాక్కుతో నేనేం చేయగలుగుతాను ఆ వాక్కు ఇవ్వు తల్లి అని కోరుకుంటాను నేను. హ్మ్. ఆ వాక్కుతో ఇప్పుడు మీరు వెళుతున్నారు సార్ మీరు బాగుండాలి అని కోరుకున్నాను అనుకోండి బాగుంటారు కదా. ఆ వాక్కు శుద్ధి ఇచ్చేది ఎవరు? అమ్మవారు. అమ్మవారిని నేను ఎక్కువ కోరుకుంటున్నాను. హ్మ్. కాబట్టి ఆ వాక్ శుద్ధి కోరుకుంటున్నాను కాబట్టి నాకు అమ్మవారు అదే ఇస్తుంది బాల త్రిపుర సుందరి దేవి. హ్మ్. కాబట్టి అమ్మవారిని నేను ఎక్కువగా పూజిస్తాను. అమ్మవారిని ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాను. అంటే అమ్మవారు దేనికోసం మేజర్‌గా? వాక్ శుద్ధి కోసం, వాక్ శుద్ధి కోసం. భయం ఆందోళన లేకుండా ఉండడానికి, శత్రువు నాశనానికి మీరు అన్నట్టు శత్రు ఆ! నాశనానికి కూడా దానిలో బీజాక్షరాలు మారితే శత్రు నాశనానికి. ఓకే. ఒక అమ్మవారిని శ్రీమాత్రే నమః అంటే అమ్మవారు. దానిలో కొన్ని క్లీం అని, హ్రీం అని కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఒక బీజాక్షరాన్ని మార్చి వెళ్తే అమ్మవారు ఏ రకంగా కనపడుద్దండి మనకి. ఆ! సార్ నమస్తే సార్ అన్నాను. విజయసార్ గారు నమస్తే సార్ అన్నాను. సార్ నమస్తే సార్ అన్నప్పుడు మీరు నాకు నమస్తే అండి గురుగారు బాగున్నారా అన్నారు. అవును. ఏం సార్ నమస్తే సార్ అంటే అవును. అక్కడ బీజాక్షరం కూడా అంతేనండి. అవును. అక్కడ తీసే విధానం, మాట్లాడే విధానం, అక్కడ చెప్పే విధానంలో ఆ బీజాక్షరాలు కరెక్ట్‌గా మనం చెప్పగలిగితే దాంతోనే మనకు అమ్మవారు అంశిస్తుందండి. నువ్వు ఎలా చూస్తే అలా. హ్మ్. సో, ఇప్పుడు మీ దగ్గరికి మేమొస్తే అంటే మా ప్రేక్షకులొస్తే వాళ్ళ శత్రు బాధలు ఇట్లాంటివన్నా గూడా మీరు తీర్చేస్తారు. శత్రు బాధలను తీసేస్తాను ఇవన్నీ కన్నా కూడా వారికి సరైన మార్గంలో ఉంచేసి దానికి సంబంధించిన రెమెడీలు అయితే నేను ఇవ్వగలుగుతాను. అది ఓకే. మాత్రం కన్ఫామ్‌గా చేయగలుగుతాను. ఓకే. ఇప్పుడు నా దగ్గరకు రాంగ్‌లో నేను ఏదో చేస్తాను దానికన్నా కూడా నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి వారి యొక్క సమస్యలు బట్టి ఆ సమస్య తీరుతుంది అనుకుంటే జ్యోతిషశాస్త్ర ప్రకారం నాకు ఇచ్చిన అమ్మవారి యొక్క అంశ ప్రకారం ఆ సమస్య తీరుతుందంటే మాత్రం దానికి సంబంధించిన రెమెడీస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. ఓకే. లేదు జరగదు అనుకున్నప్పుడు నేను జరగదని చెప్పడానికి రెడీగా ఉంటాను. ఎందుకంటే శాస్త్రం గొప్పది, విధానం గొప్పది, వామాచారం గొప్పది, సబ్జెక్ట్ ఓకే. గొప్పది. ఓకే. ఇక్కడ ఎవరి కోసం నా కోసం ఇంకొకటి కోసమో అది నేను వస్తే నేను చేస్తానని చెప్పడం అబద్ధం అవుతుంది. మీరు కామాఖ్య ఎళ్లారా? వెళ్ళానండి. ఓకే. చాలా సార్లు వెళ్ళాను. ఓకే. చాలా సార్లు సంవత్సరాల నుంచి వెళ్ళాను. అవునా? నేను 2000 సంవత్సరంలో అంటే దాదాపుగా నేను 2006, 2008, 2010 లోపు వెళ్ళాను నేను. ఓహ్! ఇప్పుడు నేను వెళ్ళలేదు. అప్పుడే వెళ్ళాను. దశబళ్ళు జయించారా? సార్ బలులు చేస్తారంటే అది కామన్ సార్. అక్కడ విధానం అయితే అదే ఉంటుంది. అక్కడ అన్నం పెట్టాలంటే అమ్మవారికి అదే పెట్టాలి. కాబట్టి అది బలులు కాదు. నేను ఇందాక చెప్పాను అమ్మవారికి నైవేద్యం. నైవేద్యాన్ని పెట్టాను. హ్మ్. పెట్టాల్సి వస్తుంది. నేను పోయి కోసానంటే నేను చేశానంటే నేను కోయడానికి నేనే ఉన్నానండి. ఆ! ఇప్పుడు నేను కోసిన వాళ్ళందరూ కూడా బల్లు కోసినట్టేనా? అంటే ఓకే. బల్లు కోసేది ఎవరు? నేను పోయి బల్లు కోరిగా నేను పోయి మేకను తీసుకొని తీసుకొని కస్కనేయంలోనే నేను బలి చేశాను కాదు కదా. ఇక్కడ విధానం ఏంటంటే అవును. అమ్మవారికి నైవేద్యంగా ఏమి అక్కడ కావాలో చాలా దున్నపోతుని బలిస్తారు గదా! అవునండి ఇస్తారు. ఆ! మత్స్యం ఇస్తారు, చేప ఇస్తారు, అవును. పావురాన్ని ఇస్తారు, అవును. కోడిని ఇస్తుంటారు, గుమ్మడికాయ బలిస్తుంటారు, అన్నీ ఇస్తుంటారు. హ్మ్. దాదాపు బలులు అనేది ఇవాళ చెప్పాను కదండి. బలి అనేది నువ్వు ఏ ఆహారం పెడితే ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉందండి. శ్రీకాళహస్తిలో బత్తి కన్నప్ప అవును. ఏం పెట్టాడు? నైవేద్యంగా ఆయన తీసుకొచ్చి రోజు జింక మాసమో ఏదో ఒక అవును. మాసం తీసుకొచ్చి పెట్టాడు. అవును. అంటే అది పెట్టడం తప్పా రైటా? తప్పు. ఆ రకంగా చెప్పాలంటే సాత్వికలో తప్పు. ఆ! సాత్వికలో తప్పు. ఆ! తప్పు. కానీ అది తీసుకెళ్ళి పెట్టి అది పెట్టాడు. నైవేద్యంగా పెట్టగలిగాడు ఆయన. నైవేద్యంగా పెట్టినప్పుడు ఆ ఈశ్వరుడే అది నైవేద్యంగా తీసుకున్నాడు కాబట్టి ఆయన బత్తి మెచ్చి ఇంకా ఎంత బత్తి ఉందని చెప్పేసి ఆయన కంటిలోంచి కన్నీళ్ళు వస్తుంటే కన్నుకి తీసి కన్ను పెట్టాడు. ఇంకో కంటిలోంచి వస్తుంటే కాలు అక్కడ కళ్ళు కాడ ఎక్కడ ఉందో అక్కడ పెట్టి శివుడి మీద కాలు పెట్టి ఆ కన్ను పీకి కన్ను పెట్టాడు. అంటే శివుడి యొక్క లింగాన్ని కాలుతో పెట్టుకోవడం తప్పా రైటా? హ్మ్. భక్తి గొప్పది ఇక్కడ. అది. భక్తి గొప్పది. నువ్వు చూసే విధానం గొప్పది. విధానం లేనప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడినా తప్పు అంటా నేను. విధానం లేనప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. హ్మ్. చూసే విధానం ఇప్పుడు మీరు అంటే నాలంటాడు చూస్తే అది తప్పు అనాలి. అంతేగా. ఆ! అది తప్పు అన్నారు అప్పుడు. కానీ అక్కడ అతను పెట్టిన భక్తికి శివుడే వచ్చి అక్కడ ఆహారాన్ని స్వీకరించాడు. కాబట్టి ఈ విధానంలో కరెక్ట్గా ఉందా లేదంటే కన్ఫామ్గా ఉంది. ఓకే. ఈ బలులు నరబలులు ఇవన్నీ కూడా కొన్ని విధానాలు ఏంటంటే నరబలులు కాదండి తప్పది. అక్కడ నైవేద్యంగా మనం ఏ అంశలో ఉందో అమ్మవారు ఆ అంశలో నువ్వు పెట్టాల్సిందే. నువ్వు పెట్టకపోతే ఊరుకోదు కదా. హ్మ్. ఇప్పుడు నేను శుభ్రంగా పూజించాను.
సార్ మీరు కోపంగా వచ్చారన్నప్పుడు మీకు ఐస్ వాటర్ ఇవ్వాలా మామూలు వాటర్ ఇవ్వాలా అని తెలుసుకొని నేను ఇవ్వగలగాలి. మీరు మామూలుగా వచ్చారు, మీరు మామూలుగా వాటర్ తాగుతారు. బాగా ఎండాకాలంలో వచ్చారు, మీరు ఐస్ వాటర్ తాకపోయినా తప్పదు. ఆ టైంలో ఆ ఎండకి కూల్ వాటర్ ఇస్తే ఏమవుతారు? అబ్బా బాగా ఇచ్చారు సార్, థ్యాంక్ యూ గురుగారు అంటారు. అదే ఆ టైంలో నేను 7 వాటర్ తెచ్చిచ్చాను అనుకోండి, ఏమంటారు? నువ్వు మనిషివేనా అని అడుగుతారు. ఇది కూడా అంతేనండి. కాబట్టి ఈ సిద్ధాంతం కానీ విద్య కానీ ఈ విధానంలో కన్ఫామ్గా మనకు సంబంధించినంత వరకు కూడా, అక్కడ సంబంధించినంత వరకు కూడా ఆ విధానం అనేది కరెక్ట్. అక్కడ బలులు కాదు ఇచ్చేది, నైవేద్యం పెడుతున్నాం అమ్మవారికి. నువ్వు ఏదైతే కోరుకుంటావో దాన్ని నైవేద్యంగా పెట్టగలుగుతున్నావు. నైవేద్యం ఎప్పుడైతే పెడతామో అక్కడ మనకు సంబంధించినంత వరకు కూడా ఆ నైవేద్యం అమ్మవారు స్వీకరించి మన కోరిక నెరవేరుస్తుంది. నేను అవి పెట్టనండి, నేను కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నారు? కొబ్బరికాయ కూడా నైవేద్యమే. నువ్వు అది చేస్తున్నప్పుడు ఇది ఎందుకు చేయవు? గుమ్మడికాయ కొడుతున్నారు, గుమ్మడికాయ కూడా నైవేద్యమే. ఇక్కడ తలకాయ పెడుతున్నాం నైవేద్యం అంతే. తలకాయ అంటే ఒక జంతువుది అడుగుతున్నప్పుడు చేయాలి కదా. అది ఆమె పెట్టి తర్వాత తినేది మీరేగా, అందరి తినేది వీళ్ళే కదా. కాబట్టి నైవేద్యం అనేది నైవేద్యంగానే ఉంచండి, బలులు కాదు. అది తప్పు. ఆ తప్పు మాట మనం మాట్లాడకూడదు. నేను బలిస్తున్నా అంటే బలి కాదు, ఆడ నైవేద్యంగా ఇస్తున్నావు, నైవేద్యంగా పెట్టి నువ్వు తీసుకున్నావు, స్వీకరిస్తున్నావు. ఆ అమ్మవారి యొక్క అంశ అది. అక్కడ ఉండేవి యోని పూజలే కదా గురుగారు? యోని పూజ అని కాదండి, యోని రూపంలో అమ్మవారు ఉంది అక్కడ. నాటి యోని పూజ, యోని రూపంలో అమ్మవారు ఉంది. కాబట్టి అమ్మవారు అనేది కామాఖ్యలో యోని రూపంలో ఉంది. కాబట్టి అమ్మవారి అంశ అనేది, ఆ యోని అనేది ఏంటి? సృష్టికి మూల కారణం. ఆ మూల కారణమైన శక్తి కలిగిన ఏదైనా ఉందంటే కామాఖ్యలో ఉంది. ఆ దాని నుంచి వచ్చేదే మనం అందరం, అంతే కదా. కాబట్టి దాని యొక్క ఆకారాన్ని మనం పూజ చేసుకోవడం వల్ల, స్వీకరించడం వల్ల, దాన్ని ఆ తత్వంతో చూడడం వల్ల నీకు చాలా శక్తులు వస్తాయండి. కామాఖ్య వెళితేనే ఆ శక్తులు వస్తాయని కాదు. అంటే మనకు సంబంధించినంతవరకు కూడా పునరుత్పత్తి కేంద్రంగా, అంటే ఏదైనా ఇంకొక జన్మానికి ఇవ్వడానికి అవకాశం ఉన్న కేంద్రంగా యోని కనపడుతుంది. అందుకనే దాన్ని మనం ఎక్కువగా స్వీకరిస్తాం. మిగిలిన భాగాలు చాలా పట్టాయండి. అలంపూర్ ఉంది మనకి, తర్వాత మనకి శ్రీశైలం ఉంది, తర్వాత దాశారామం ఒకటి ఉంది. కాబట్టి ఇన్ని ప్లేసుల్లో ఉండక అదొక్కటే మీరు ఎందుకు హైయెస్ట్ చేస్తున్నారంటే నాకు అర్థం కావట్లా. అదొక ప్లేసు, అమ్మవారి భాగాల్లో అదొక ప్లేస్ పడుతుంది ఎంతవరకే. దాన్ని ఏదో సృష్టించి ఇక్కడికి వెళితే కామంతో మీరు చాలా చూశారు. నేను కూడా మీరు మీ దగ్గర ఎక్కడో విన్నానండి ఒక విషయాన్ని. శోభనం చేసుకుంటే అక్కడ పిల్లపడతారా? దాని విషయంలో కూడా నాకు చాలా నవ్వు వస్తుంది. అంటే అక్కడ నువ్వు అంటే అక్కడ క్షేత్రానికి వెళ్ళి పూజ అనంతరం మీ గదుల్లో అక్కడ చుట్టుపక్కల ఆ గదుల్లో కనుక లైంగికంగా కలిస్తే పిల్లలు పుడతారనేది ఒక ప్రచారం. నిజమా కాదా? అది అబద్ధం. ఓకే, అబద్ధం. నేను అది తప్పండి. అచ్చా, తప్పది. ఎందుకు తప్పు అంటారంటే దాన్ని కూడా ఎవరిని చెప్తాను నేను. అక్కడికి వెళ్ళి పూజ చేసుకోగానే సంసారం చేస్తే నా పిల్ల పుడతారనేది తప్పు. నువ్వు అమ్మవారి అంశగా స్వీకరించి నువ్వు ఇంటికి వచ్చేసుకో. ఓకే, అక్కడ నువ్వు చేసే తప్పు కదా. యోని పూజ తర్వాత ఆ యోని పూజతో నేను చేశాను కాబట్టి ఇక్కడ చేస్తే కరెక్ట్. అక్కడ నువ్వు చేస్తున్న కామం, అక్కడ చేస్తుంది పూజ. అంటే ఏంటి? అమ్మవారికి నువ్వు ఎందుకు చేస్తున్నావు? యోని పూజ అంటే ఏంటి? నీ యొక్క ఇంకో జన్మ లేకుండా ఉండడానికి, సంస్కరించుకోవడానికి చేస్తుంది యోని పూజ. అది అర్థం కాకుండా నేను అక్కడికి వెళ్ళి చేస్తే, నేను పక్కన రూమ్లో పోయి పడుకొని నిద్రపోయి అన్నీ చేసుకుంటే పిల్ల పుడతారా? అదేంటండి? అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ అంటారా? అది తప్పు. నువ్వు ఏ అంశం మీద పోయావు? నీ పిల్ల పుట్టాలి, ఇంట్లో కూర్చో, ఇంట్లో పడుకో, ఇంట్లో చేసుకో. అక్కడ వెళ్ళినప్పుడు నీ శరీరం, స్త్రీ శరీరం ఇద్దరు కూడా సమర్పించారు అక్కడ అమ్మవారికి. అమ్మా, నీ అంశతో ఇక్కడికి ఉన్నాము, మమ్మల్ని ఇక్కడ కాపాడు, మమ్మల్ని మా విధానంలో. అంటే అక్కడ బొంగలో పిల్ల పుడితే, అక్కడ బొంగలోనే ఏమైనా చంపితే, అక్కడ బొంగలో అన్నీ జరిగితే ఇంకా ప్రపంచంలో ఉన్న దేవాలయాలన్నీ మూసేసి అక్కడికి పోదాం అందరం కాదు. అమ్మవారు ఉంది, అమ్మవారి అంశ తీసుకోండి. అమ్మవారి అంశ తీసుకోండి. ఇప్పుడు మనం కూడా అందరిలాగా కామాఖ్య వెళితే పిల్ల పుడతారు, తర్వాత అరుణాచలం వెళితే మోక్షం వచ్చేస్తుంది, శ్రీశైలం వెళితే ఇంకా నువ్వు పుట్టగతులు ఉండవు. ఏంటి సార్ ఇవన్నీ? టెంపుల్కి ఎందుకు వెళుతున్నాం? ధర్మం. అక్కడ ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరించే ధర్మం చేస్తావో అప్పుడు నువ్వు చాలా ఉన్నతం అవుతావు. ప్లస్ నువ్వు గురితో పాటు 10 మందిని ఉపయోగపడుతుంటావు. ధర్మం అనేది వదిలేసి నువ్వు ఎక్కడైతే ఇవి కోరికలు వస్తున్నాయి, నేను అరుణాచలం పోతే మా అబ్బాయికి ఉద్యోగం వస్తాయి, ఎట్లా వస్తాయండి మీ ఉద్యోగం?
నీ జాతకంలో ఎందుకు ఉద్యోగం ఎట్ట వస్తుంది? అరుణాచలం పోతే ఉద్యోగం వస్తా కాదు. అరుణాచలం ఎందుకు? నీలో ఉన్న దరిద్రాలు, నీలో ఉన్న కామ కోరికలు, నీలో ఉన్న దహనం చేసుకోవడానికి అగ్నిలింగంగా ఉన్నాడు అక్కడ. ఓకే. దాన్ని నువ్వు ప్రదర్శన చేసుకో, మోక్షాన్ని సంపాదించుకో. అంతేగాని నేను అక్కడ పోతే నా పిల్లాడికి ఉద్యోగం రావాలి, నీ కామాయికి వెళితే నాకు పిల్ల పుట్టాలి, తర్వాత శ్రీశైలం వెళితే నాకు 100 కోట్లు రావాలి, ఇవేంటి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? హిందూ ధర్మంలో ఎక్కడికి వెళ్తున్నావు? అది కరెక్ట్ కాదంట నేను. నువ్వు విధానం ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మనస్సు మొత్తం అక్కడ సమర్పించు. అయ్యా నువ్వు ఏం చేయగలుగుతావు ఇవ్వు, అమ్మా నువ్వేం చేయగలుగుతావు ఇవ్వు, నీకు గిరకు వచ్చానమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నువ్వు ఏమి ఇవ్వగలిగితే ఇది, నువ్వు ఇచ్చిన దాన్ని స్వీకరిస్తా అని చెప్పి నువ్వు పోవాలి. అంతేగాని నేను ఇక్కడి నుంచి పోతున్నాను, ఆడకి పోగలను, నాకు అన్నీ అయిపోతే గొర్రెనిస్తాను, బర్రెనిస్తాను, దున్ననిస్తాను, లేకపోతే ఇంకోటి ఇస్తాను అంటావు అంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావు, దేవుడితో వ్యాపారం చేస్తున్నావు. జరిగేది అదే కదా. అదే నేను అంటుంది, అది తప్పండి అంటున్నాను. అది తప్పు. కోరిక నశించడానికి గుడికి వెళ్ళు, కోరికతో గుడికి వెళ్ళొద్దు. కోరిక నశించడానికి గుడికి వెళ్ళు. నీకేమి ఇవ్వాలో ఆమెకు తెలీదా? ఆయనకి తెలీదా? నిన్ను పుట్టించినోడికి తెలీదా? నిన్ను పుట్టించినోడికి తెలియనప్పుడు నువ్వెలా అడుగుతున్నావు? అడగడానికి నువ్వెవరివి? కాబట్టి భగవంతుడి యొక్క స్వరూపంతో నువ్వు ఏది ఆడుతున్నావో అది తప్పు అంట నేను. ఈ పూజ చేసుకుంటే జరుగుతుంది, ఈ కార్యక్రమం చేసుకుంటే జరుగుతుంది అనేది తప్పండి. కానీ కొన్ని విధానాలు ఉంటాయి. ఇప్పుడు మీరు తప్పండి అని అన్నారు, మీరు చేస్తుంది కూడా అదే కదండి అనొచ్చు. మీరు 100% అంటారు. దాన్ని సమాధానం ఏంటంటే నేను చేస్తున్నది కాదు, ఇక్కడ వెళ్తున్న కార్యక్రమంలో, ఇక్కడ వెళ్తున్న విధానంలో, ఇక్కడ వెళ్తున్న పరిస్థితుల్లో మనకు సంబంధించినంత వరకు కూడా ఈ విధానంలో ఇది మానవ ప్రయత్నంగా మనం ఏదైతే చేస్తామో, మానవ ప్రయత్నంగా ఉన్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమంలో మానవ ప్రయత్నంగా సక్సెస్ అవ్వడానికి పనిచేస్తున్నాం. ఇప్పుడు మానవ ధర్మం ఉంటుందిగా. ఇప్పుడు మనకు శత్రువు ఉన్నాడు, శత్రువుని మనం చేయాలని కాదు, శత్రువుకు సంబంధించినంత వరకు కూడా మనం ఏం చేయగలుగుతాం అనేది చేయడం తప్పు. అతని కర్మకి అతను వదిలేస్తూ, కానీ అతని నుంచి వచ్చే నెగిటివ్ అనేది మనం తగ్గించుకోవడానికి మనం ఏం చేయగలుగుతాం అనేది ఇక్కడ పూజ. ఇప్పుడు నేను చంపాలని వస్తున్నాడు అతను రైలు, అది చంపకుండా నేను కాపాడగలిగిందే ధర్మం, పూజ. అంతేగాని అతన్ని చంపమని కాదు. అతను చంపని ఎక్కడ రాసిందండి? అంటే అతను చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఎవడు ఉండడు, ఎవడికాడు చంపుతూ ఉంటాడు. ఇప్పుడు ఎవడెవడు శత్రువు అవుతాడు కదా. ఇప్పుడు రోడ్డు మీద పోతున్నాం, పక్కన నడిచి గుద్దాడు, వాడినా శత్రువే. అంటే కనపడ్డ వాళ్ళని చంపుకుంటూ పోతావా? కానీ శత్రుత్వం కానీ ధనానికి కానీ నీకున్న యోగాలని కొంత రేట్ చేయడానికి ఉందే పూజ. అది కరెక్ట్. ఆ ధర్మాన్ని నువ్వు కరెక్టే చేయి. కనపడ్డోడు కల్లా నేను పూజ చేస్తాను, కనపడ్డోడు కల్లా కార్యక్రమం చేస్తాను అనేది కరెక్ట్ కాదు అంటా నేను. ధర్మాన్ని ధర్మంగా చేయండి. ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే రైట్ అని కాదు. నేను ఇప్పుడు ఏమంటానంటే ధర్మాన్ని ధర్మంగా చేద్దాం, ఈ కార్యక్రమం చేసుకో, నీ హెల్త్ బాగుంటుంది. ఎందుకు? నీకున్న రాతలో ఆ యొక్క కార్యక్రమం చేసుకోవడం వల్ల ఆ కొంచెం ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. పూజ చేయొద్దని కాదు, ధర్మం చేయొద్దు కానీ, అది రెమెడీ ఉంది, రెమెడీ చేయండి. కానీ అక్కడికి వెళ్ళే కార్యక్రమాల్లో అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు చేస్తున్న విధానం తప్పు అంటున్నాను నేను. అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రశాంతంగా వెళ్ళండి, మనసు పూర్తిగా వెళ్ళండి. వెళ్ళినప్పుడు దాని విధానాన్ని కూడా మీరు స్వీకరించగలుగుతారు అంటాను. రైట్ గురుజీ. ఇంకోటి, ఈ మధ్య చేతబడులు ఇక్కడ పెరిగాయి. అవును. సో మరి సిటీలోనే చేతబడులు ఎక్కువ చేస్తున్నారంట. అవును. మరి వాటిని విరుగుడు ఏమన్నా మీ దగ్గర ఉందా? చేతబడులకి విరుగుడు నేను చేస్తానని చెప్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను, కార్యక్రమం చేయొచ్చండి. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు మనం చేతబడులు కావచ్చు, కొన్ని కార్యక్రమాలకు చేసుకోవచ్చు. ఆ కార్యక్రమాలు చేతబడులు చేసేటప్పటికి కానీ ఇంకోటి కానీ ఒక విధానం కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఆ విధానానికి విధానం ఉంటుంది. ఒక 90 రోజులు 120 days విధానం ఉంటుంది. ఈరోజు చెప్తే రేపే జరగడానికి ఏమి లేదు. దానికి నివారణ మార్గం వాడు చేసుకునే ఉంటే వాళ్ళకి చెప్తుంటాం. లేదంటే దానికి సంబంధించిన హోమ కార్యక్రమం కావచ్చు, దానికి సంబంధించిన పూజ కార్యక్రమం కావచ్చు, దానికి సంబంధించిన రెమెడీస్ మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనకు ఆ విధానం ఉంది. మనిషిని బతికించడం ఎంత కష్టమో చంపడం కూడా అంతే కష్టం. రెండు ఈజీ కాదు. చంపడం బతకడం మన చేతిలో ఏది లేదు. కానీ కొన్ని విధానాల్లో ఒక అతను 100 ఏళ్ళు బతకాల్సిన అతన్ని 80-60 ఏళ్ళకి మనం చంపుదాం అనుకొని ట్రై చేస్తాం చూడండి, అది తప్పు అంట. ఆ విధానం తప్పు అంటాను. కానీ అది జరుగుతుందా లేదా, దీనిలో నిజాయితీగా చెప్పాలంటే యాండి ఇది ఈ రోజుల్లో కూడా మనం నమ్మాలా అంటే నమ్మాల్సిందే. ఎందుకంటే నమ్మాల్సిందే. ఒక మనిషి అప్పుడు దాకా కూడా బాగుంటాడు, అప్పటికప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాడు? హెల్త్ వైడ్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇబ్బంది పడతాడు, హాస్పిటల్కి వెళ్ళిన తగ్గదు. ఎందుకు తగ్గదు సార్? నాకు అర్థం కదా. ఈ విధానంలో ఉన్నప్పుడు తగ్గదు. ఆత్మలు ఉండడం అట్లాంటిది ఉందా అండి? ఏమన్నా ఆత్మలు ఉన్నాయి సార్. మనిషి జీవితంలో ఆత్మలు అయితే, మనిషికి సంచిపోయిన తర్వాత ఆత్మ అనేది ఉంది.
అది నేను చెప్పట్లేదండి, సైంటిఫిక్గా కూడా మనకు రీజన్ ఉంది. ఓ సైంటిఫిక్గా కూడా ఉంది. ఆత్మ అనేది ఉంది. ఆత్మ అనేది నశింప చేయనిది అని అర్థం. ఆత్మ అనేది ఉంది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత 1 ఇయర్ పాటు మనకు అందుకే పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. పిండ ప్రదానానికి చాలా గొప్పగా ఎందుకు చెప్తారంటే 1 ఇయర్స్ పాటు వాళ్ళు ఇక్కడే తిరుగుతుంటారు. ఓకే 1 ఇయర్ తర్వాత పైకి వెళుతుంటారు. ఈ 1 ఇయర్ పాటు ఎక్కడే తిరుగుతుంటారు కాబట్టి ఆత్మ అనేది వాళ్ళ ఇంటికి తొందరగా వచ్చేసి, అంటే చనిపోయిన ఇంటికి కొడుకు మీదో, కోళ్ళ మీదో, కూతురు మీదో, మనవడి మీద ఇలా ఆత్మ అనేది తిరుగుతూ అక్కడక్కడ తిరుగుతూ కొంత ఆ ఫీలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆత్మకు సంబంధించినంత వరకు కూడా మనకి అందుకనే హైందూ సాంప్రదాయంలో ఆత్మలకి దానికి సంబంధించిన చనిపోయిన వ్యక్తికి ఏం చేయాలనేది కూడా క్లియర్గా ఉంది. మీరు మాట్లాడతారు ఆత్మలతో సార్ నేను అంత గొప్పవాడిని కాదు సార్, కానీ విధానం అయితే ఉంది. ఎందుకంటే పారాసైకాలజీ అనే సబ్జెక్ట్ ఉంది ఈ రోజు కూడా. ఆ సబ్జెక్ట్లో కొంత నేను అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాను. ఓకే బట్ నేను అది పూర్తిగా చదువుకున్నానా లేదంటే మాత్రం అంత నేను వెళ్ళలేదని చెప్తాను. నేను నాకు అన్నీ అంటే తెలుసు. ఒక్క ఆత్మతో అయినా మాట్లాడేమన్నా మీరు లేదు సార్, నేను ట్రై చేశారా ట్రై అయితే చేశాను సార్. నేను ట్రై అవునా? చేశాను. ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలిగిన శక్తిలో ఉన్నప్పుడు మనం చేయాలి. ఓ. నాకు తెలియనప్పుడు నేను తెలుసు సార్ నేను చేస్తానని చెప్పి అబద్ధం చెప్పడం కన్నా కూడా ఓకే. మీడియా ముఖంగానే చెప్తాను. ఎందుకంటే మనం అబద్ధం చెప్పడం కన్నా కూడా నిజంగా మనం మాట్లాడగలుగుతామా లేదంటే మాట్లాడగలిగితే అవును. ప్రశాంతత. కానీ పారాసైకాలజీ అనే సబ్జెక్ట్ సైంటిఫిక్గా ఉంది. ప్లస్ ఈ రోజు కూడా దాన్ని చేస్తున్న వారు ఉన్నారు. తర్వాత దాన్ని నిరూపణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే ఎందుకంటే ఆత్మతో మనం మాట్లాడగలుగుతాం అంటే ఆ సోలో బాడీకి మన బాడీ సెట్ అవ్వాలి. కానీ ఆ సోలో బాడీ ఏంటంటే ఒక్కోసారి ఉధృతంగా వచ్చినప్పుడు మన బాడీ తట్టుకోలేదు. మన బాడీ తట్టుకోలేతే మనం కూడా ఆత్మలుగా మారుతాం. కాబట్టి అవునా అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి వచ్చే పాజిటివ్ పవర్ ఇప్పుడు మీకు చూడండి, అంటే ఎవరైనా మీకు పవర్స్ చాలా ఉంటాయి కదా మాకుండవు కానీ మీకుంటాయి కదా మీకు భగవంతుడు మనకి ఇచ్చిన పవర్స్ కొంతవరకు ఉపయోగించుకోవాలి. కనపడ్డ దానివల్ల మన పవర్స్ ఉన్నాయి, నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే కాదు కదా. ఇప్పుడు నాకు పవర్ ఎందుకు ఇచ్చాడు? ఒక మనిషిని బాగుపరచమని నాకు ఇచ్చాడు. అంతవరకు నేను చేస్తాను. ఆ మనిషి కాదు, ఆ మనిషి కన్నా పక్కన ఉంది ఏదైనా తీసుకొచ్చి ఆ పక్కనింటోడు ఆస్తుందా, ఈ పక్కనింటోడు ఎదురుందా, ఎదురింటోడు ఇంట్లో నిధులు నిక్షేపాలు ఉన్నాయా, ఇవే మనకు అవసరమా? మీరు కూడా నిధులు తీస్తారా మీరు కూడా సార్ మేము అలాంటి వాటికి వెళ్ళాం సార్. వెళ్ళాం. ఎందుకంటే మనకు సంబంధం లేని విషయాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనకు సంబంధించినంత వరకు కూడా నిధులకు వెళతాం, నిక్షేపం వెళ్తాం, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ ఆ సబ్జెక్టులు కూడా పూర్తిగా తెలిసినట్టు ఎవడో కూడా మీకు చెప్పి నేను తీస్తానని చెప్పడం ఇది అబద్ధం. ఓ ఇది అబద్ధం. ఆ. ఇప్పుడు నాకు వస్తే మీకు ఎందుకు చెప్తాను, నేనే తీసుకుంటా. Correct. కాబట్టి ఇక్కడ విధానంలో నిధులు నిక్షేపాలకు సంబంధించినంత వరకు కూడా తీయొచ్చా లేదంటే తీయొచ్చు. బట్ అది మన దగ్గర లేనప్పుడు మనం లేదని చెప్పుకోవాలి. ఓకే రైట్. అసలు అందరూ చెప్పని విషయం మీరు ఒకటి చెప్పారు, ప్రభాస్ కూడా పెళ్ళి అవుతుంది అని. అంటే ఎవరు నమ్మట్లా, ప్రభాస్గా పెళ్లి చేసుకోవడమే అనుకుంటున్నారు. 100% పెళ్లి చేసుకుంటారండి, ఆ, చేసుకుంటారు. ఎందుకంటే ప్రభాస్ గారి యొక్క జాతకంలో చూసుకుంటే ఆయన సంబంధించినంత కెరీర్ వైడ్గా ఇస్ వెరీ గుడ్. ఆ. ఆయన జాతకంలో మంచి స్థానాలు ఉన్నాయి. అవునా? వివాహ అంటే చాలా మంది జ్యోతిష్యులు చెప్పేది ఏంటంటే అసలు ప్రభాస్తో సినిమా తీస్తే అవుట్, ప్రభాస్ సినిమాలు నడవవు అని చెప్తారు కదా. రైట్ అండి, మంచిది. ప్రభాస్ గారి యొక్క కలికి ఏదో సినిమా వచ్చింది, నాకు సినిమా పేరు ఐడియా లేదండి, అనుకోవద్దు. ఆ సినిమా ఏదో వచ్చింది, దాదాపుగా హైర్లోకి వెళ్ళింది. తర్వాత ఈరోజు పాన్ ఇండియా స్టార్గా ఎవరున్నారండి? ఆయనే ఉన్నాడు. ఇక్కడ నుంచి పోయి ఆల్ ఇండియా కాదు, ఇండియాలో ప్రపంచ లెవెల్లో టాప్గా నిలబడిన వ్యక్తి ఎవరు? ప్రభాస్ గారు. ప్రభాస్ ఇప్పుడు ఆయన్ని మనం విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఉమ్, మనం విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? అలాంటి గొప్ప వ్యక్తి అంటే మన తెలుగువాడు అయ్యుండి ప్రపంచ లెవెల్లో నిలబెట్టగలిగిన వ్యక్తిని మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అతను చూసి మనం ఉమ్, అతని పెళ్లి కాదు, అతనికి అది కాదు, అతను దరిద్రుడు. ఆయన దరిద్రుడా మంచోడా? ఆయన మీద 100,000 కోట్లు వ్యాపారం చేస్తున్నారు, ఉమ్, 100 మంది బతుకుతున్నారు, కొన్ని 100 మంది బతుకుతున్నారు ఆయన మీద. కాబట్టి ఒక సినిమా తీసి ఆయన సక్సెస్ అయ్యి బాగుండాలని మనం కూడా కోరుకుందాం. ఉమ్. నీకు అది కాదు ఇది కాదని మనం ఎలా చెబుతాం? నువ్వెవరు శాస్త్రి? కోరుకోవడం మా లాంటి వాళ్ళ వంతు, ఏం జరుగుతుందో చెప్పడం మీ వంతు కదా. కాబట్టి ఏం జరుగుతుంది అనే దాన్ని తీసుకుంటే మనం కోరుకున్నది క్లియర్. నేను ఒక మనిషిగా కోరుకున్నా, ఇప్పుడు నాకు ఆస్ట్రాలజర్గా నేను ఇప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడాలిగా. ఎందుకంటే మనిషిగా నేను కూడా ఫ్యాన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఇక్కడ ఆస్ట్రాలజర్కి సంబంధించినంత వరకు కూడా, ఆస్ట్రాలజీకి సంబంధించినంత వరకు కూడా ఆయన 100% వివాహం అవుతుంది. వివాహానికి సంబంధించినంత వరకు కూడా ఆయన జాతకంలో దోషాలు అయితే ఉన్నాయి, అలేని దోషాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఎప్పటికప్పుడు కూడా వెనక్కి వెళుతుంది. కానీ ఆయన జాతకంలోకి వచ్చేసరికి ఈ టైం 2026 కానించి 2026 అక్టోబర్ తర్వాత, అంటే మే కానించి చాలా పాజిటివ్గా ఉంది. ఏప్రిల్ మే తర్వాత నుంచి పాజిటివ్గా ఉంది. కానీ ఎక్కువగా వివాహ గడియలు అయితే 27 నవంబర్ లోపు కొంత వివాహ గడియలు కనపడుతున్నాయండి. ఎందుకంటే ఆయన జాతకంలో వివాహ గడియలు కనపడుతున్నాయి, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. మంచి అమ్మాయి ఇండస్ట్రీయా లేదంటే బయట అమ్మాయా? ఆయనకి ఇండస్ట్రీ చేసుకోవడానికి
ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ చేసుకునే అవకాశాలు అయితే ఉండవు. అవునా? ఎందుకంటే ఆయన జాతకంలో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో కాకుండా బయట వాళ్ళతో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మంచి అమ్మాయి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే. కంపల్సరీగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపు పెళ్ళి అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి బాగా. శుభ. వివాహ గడియలు పడుతున్నాయి. కాబట్టి కావాలని కోరుకుందాం మనం కూడా. అది అందరం కోరుకుందాం పాప పెద్ద ఆయన. రైట్. సో ఈ ఈ మరి 2026లో అన్న పెద్ద హీరోలకు గండాలు, యాక్సిడెంట్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ 2026లో గండాలు, యాక్సిడెంట్స్ ఇవి నేను తొందరగా ఏంటంటే మా రాజకీయ నాయకులు అండ్ సినీ సంబంధించిన విషయానికి వచ్చేసరికి మనిషి అన్న తర్వాత యాక్సిడెంట్లు ఒకటి, మనిషి అన్న తర్వాత గండాలు ఒకటి కామన్గా ఫేస్ చేస్తుంటాడు ఏ మనిషి అయినా కూడా. ఆ మనుషులందరికీ బాగుందండి, ఈ మనిషికి నేను చెప్పాను కాబట్టి బాగలేదు, ఈ మనిషికి చెప్పాను అనేది చెప్పడం అనేది నాకు ఇష్టం లేదు. నేను దానికి వెళ్ళను. తర్వాత ఒకరి జాతకం ఒకళ్ళకు ఉంటుందండి. వ్యక్తిగత జాతకాలు ఎక్కువగా ఉంటాయి. ఇండస్ట్రీ సంబంధించిన వరకు ఉండవు. నేను ప్రభాస్ గారి గురించి అడిగాను, ప్రభాస్ గారి గురించి నేను మాట్లాడగలుగుతాను. తర్వాత ఇంకొక వ్యక్తి గురించి నేను మాట్లాడడం అంటూ జరిగితే ఆ వ్యక్తి జాతకాన్ని క్షుణ్ణంగా చూసిన తర్వాత నేను మాట్లాడాలి. ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే సినీ ఇండస్ట్రీస్ అంటే ఈ సంవత్సరం ఉన్న గ్రహజాతక ప్రకారం గోచార రీత్యా, ఆస్ట్రాలజీ రీత్యా కాదు, గోచార రీత్యా. అంటే ఇక్కడ గోచారం వేరుగా ఉంటుందండి, ఆస్ట్రాలజీ వేరుగా ఉంటుంది. రెండు కలపడం అనేది తప్పు. అచ్చా, గోచారం వేరు, ఆస్ట్రాలజీ వేరు. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు నాతో మాట్లాడుతున్నారు, శ్రీనివాస్ గారు బాగున్నారు సార్, ఇది మీ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైం ఏది ఇచ్చారు, అది మీ జాతకం. శ్రీనివాస్ అనే పేరు మీద కొన్ని కోట్ల మంది ఉంటారు, అది గోచారం. రాశి ఫలాలు గోచారం. ఫలానా శ్రీనివాస్ గారికి అని చెప్పం అక్కడ. ఈ రాశి వారందరికీ ఇలా జరుగుతుంది, ఈ రాశి వారందరికీ ఇలా జరుగుతుంది, ఈ రాశి వారి ఈ సంవత్సరం ఇలా హెల్త్ బాగాలేదు, ఈ రాశి వారికి ఇలా బాగుంది, ఈ రాశి వారికి అంటే ఆ రాశిలో మీరు ఉన్నారు, ఉన్నా కూడా మీకు బాగుంది అనుకోండి, అప్పుడు దానికి రాశి ఫలాలు తప్ప మీ తప్ప. కానీ గోచార రీత్య కన్నా కూడా జాతక రీత్య అనుకోండి, శ్రీనివాస్ గారు ఈ సంవత్సరం ఈ 2వ తారీఖు నుంచి 4వ తారీఖు లోపు కొంత గండం జరగడానికి అవకాశం ఉందనుకుంటున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్. కాబట్టి ఇది కన్ఫామ్గా చెప్పగలిగిందే క్లియర్. ఓకే, అక్కడ సబ్జెక్టు. కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని మనం ఎక్కువగా చూడాల్సిందే. తర్వాత మీరు అన్నట్టు ఈ సంవత్సరం గోచరరీత్యా కాలమాన పరిస్థితులు బట్టి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మన ఇండస్ట్రీస్ అంటే తెలుగు ఇండస్ట్రీ గురించే మీరు మాట్లాడారు కదా, ఇంకేమైనా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు, తెలుగు ఇండస్ట్రీ గురించే మాట్లాడారు. తెలుగు ఇండస్ట్రీలో యాక్సిడెంట్లు అవుతాయా క్వశ్చన్? యాక్సిడెంట్లు అవుతాయా పెద్ద హీరోలకి? ఏమైనా ప్రమాదాలు? పెద్ద హీరోలకు సంబంధించినంత వరకు కూడా గోచరరీత్యా ఈ సంవత్సరం ఒక హీరో గారికి మాత్రం కొంచెం అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయండి. కొంత గండాలు కనిపిస్తున్నాయని చెప్పను, కానీ అనారోగ్య పరిస్థితి అయితే కనపడుతున్నాయి. కొంచెం హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అయితే కనపడుతున్నాయి. ఓకే, కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కొంత కనపడుతున్నాయి. ఎందుకనంటే సినీ ఇండస్ట్రీస్ సంబంధించినంత పెద్ద హీరోలు వెనక నలుగురు, ముందు నలుగురు ఉన్నారు, 8 మంది దాకా ఉన్నారు. అందరినీ మనం కల్పించుకోకుండా కొంతమందికి కొన్ని జాతకాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆ అవకాశాల వల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఇబ్బంది అయితే లేదు. కొన్ని గండాలు అయితే ఉన్నాయా ఈ సంవత్సరం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరన్నా ఇబ్బంది పడతారా అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం కొంచెం సినీ ఇండస్ట్రీకి సంబంధించినంతవరకు కూడా గతంలో ఒక సంవత్సరంలో బాగా తొందరగా వెళ్ళిపోయారు చాలా ఆర్టిస్టులు ఆ సంవత్సరం అనేది. అలానే 30 ఏళ్ళ తర్వాత వచ్చి ఈ శని నీచ వలన కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే సినీ ఇండస్ట్రీలో కొంతమందిని కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి, కొంత కోల్పోయే అవకాశం కనపడుతుంది. అది ఇప్పుడు నేను వాళ్ళు వీళ్ళని పేరు చెప్పకుండా వాళ్ళ జాతకాలు ఒక్కసారి మళ్ళీ వాళ్ళు చూపించుకొని, అంటే గోచార రీత్యా చెప్తున్నాను, ఇక్కడ ఏది చెప్పినా గోచార రీత్యా చెప్పాను కాబట్టి వాళ్ళ జాతకాల్లో కూడా అది చూసుకొని అది క్లియర్ చేసుకోగలిగితే, అంటే ఇబ్బంది అనేది ఏర్పడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు చూసుకొని చేసుకోగలిగితే చాలా మంచిదని నా ఉద్దేశం. వండర్ఫుల్. రైట్. అట్లాగే బంగారం, వెండి ధరలు అసలు అవి ఆ పరిగేంటో ఎవరికి అర్థం కావట్లా. మరి ఈ సంవత్సరం కొనాలా వద్దా? ఈ సంవత్సరం బంగారం సంబంధించినంత వరకు, వెండి సంబంధించినంత వరకు కూడా చాలా హైలోకి వెళ్ళే అవకాశం ఉంది. కొనుక్కుంటా అంటే కొనుక్కోండి, దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఏంటంటే బంగారానికి సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సరం బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది, ఇంకా అవుతుంది. ఎందుకంటే బంగారం ఈ సంవత్సరం కొంచెం ఎప్పుడు చూడని టార్గెట్ చూపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి బంగారానికి రెక్కలు వచ్చిన గుర్రంలాగా ఎగురుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని పట్టుకోగలుగుతామా లేదనేది మన ఓపిక. వెండి కూడా బంగారం, వెండి రెండు కూడా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పరాభవ సంవత్సరం కేతుతో కలిసి వచ్చింది. కేతుతో కలిసి రాబోతున్న పరాభవ సంవత్సరంలో అన్ని స్పీడ్గానే ఉంటాయండి. ఎందుకనంటే బంగారం మీద వ్యామోహాలు పెరుగుతాయి, అన్నిటి మీద వ్యామోహాలు పెరుగుతాయి. తర్వాత వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి అన్ని ఇసిరేసి జనాలు మళ్ళీ రోడ్డు మీదకి వస్తుంటారు. కాబట్టి ఆశ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీగా దాని బట్టి పరిగెత్తే అవకాశాలు అయితే ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయండి అని చెప్పవచ్చు. మరి
ఈ హైడ్రా, ఈ గొడవల తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది గురుగారు. ఈ 2026లో ఏమైనా ఆశాజనకంగా ఉందా? సమ ఈ యొక్క సంవత్సరంలో మాత్రం భూమి సమదృశ్యాలు, ఇళ్ళకి సమదృశ్యాలు కొంత గోచరరీత్యా బాగుందండి. అవునా? కొంచెం మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. గట్టిగా ఉంది. ఓహో! అది కొంచెం టైం ఏంటంటే మనకి ఉగాది తర్వాత అది పుంజుకుంటుందండి. అచ్చా! ఉగాది లోపు జరగదు కానీ ఉగాది తర్వాత కొంచెం కొంచెం రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత పాజిటివ్ కనపడుతుంది. ఇంకొకటి ఓకే. ఏంటంటే ఈ సంవత్సరం కొంత మార్క్ అనేది కనపడుతుంది. అంటే మళ్ళీ చూడని రేట్లు మళ్ళీ చూసే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలా హ్మ్. కూడా కనపడుతుంది. ఎందుకంటే 2027 శుభం. మార్చి దాకా ఉగాది నుంచి ఉగాది దాకా చెప్తున్నాను. ఓహ్! ఇది రాసి పెట్టుకోండి. కంపల్సరిగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత ఉన్నతమైన యోగాలు, ఉన్నతమైన మంచి స్థానాలు ఉండే అవకాశం ఉంది. భూములకి, స్థిరాస్తులు, ఇళ్ళకి మంచి స్థానానికి ఇచ్చే అవకాశాలు కూడా చాలా బాగా కనపడుతున్నాయని ఈ మధ్య అమెరికా నుంచి మన వాళ్ళు తిరిగి వెనక్కొచ్చేస్తున్నారు. అక్కడ అవును. ట్రంప్ గోల భరించలేక. మరి 2026 ఎలా ఉంటది? యూఎస్, యూకే వీసాలు, మన వల్ల విదేశీ యానాలు వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? 2026 అనేది విదేశీయానాలు మానుకోవడం చాలా మంచిది. ఓహో! ఎందుకంటే విదేశాలు వెళ్ళినా కూడా తిరిగి టపా కొట్టే అవకాశం ఉంది. తిరిగి ఎమ్మటే రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. అయ్యో! ఆ విదేశాలు వెళ్ళే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగేసి ఎక్కడే ఏదైనా చూసుకోండి. లేదా ఇవి ఉన్న సిట్యుయేషన్లో ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడుతుంది. ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం బాగా ఏర్పడుతుంది. ఈ అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నా ఒకే ఒక్క దేశం మాత్రం బాగుండే ఒకే ఒక్క దేశం ఏంటంటే భారతదేశం. అచ్చా! భారతదేశం. ఓహ్! ఎందుకంటే చైనా కూడా ఈ సంవత్సరం కాస్త గడాబిడా అవుతుంది. అంటే అవునా? ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఒక ఇండియా ఒక్కటే ఉంది కాబట్టి మీరు ప్రశాంతంగా మీ ఇంట్లో కూర్చొని ఏ పనైనా చేసుకున్నా కూడా ప్రశాంతంగా బతకగలుగుతారు. ఏదో హ్మ్. దేశం వెళ్ళి ఏదో చేద్దాము, ఎలా చేద్దాం అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఉందని చెప్పుకోవచ్చు. సూపర్. సో, ఇక యాంకర్ అనసూయ హ్మ్. మొన్నటిదాకా చాలా పెద్ద విషయం గొడవ నడిచింది. అవును. మీరెవరి వైపు? నేను ఎవరి వైపు కాదండి. ఆ! ఎందుకంటే స్త్రీని అమ్మవారి రూపంలో చూస్తాను నేను. స్త్రీని అమ్మవారి రూపంలో చూస్తాను. ఆ స్త్రీ అనేది అమ్మవారి రూపంలో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అమ్మ హ్మ్. అమ్మాయి. తర్వాత ఇక్కడ కామెంట్ చేసిన వ్యక్తి గారు కూడా అంటే కొన్ని మాటలు అనేది అనకుండా ఉంటే బాగుండేదనేది నా ఉద్దేశం అండి. హ్మ్. ఎందుకంటే నేను ఎవరిది పాజిటివ్ అని చెప్పను, ఎవరిదని అక్కడ ఆ విధానంలో అంటే నా బట్టలు నా ఇష్టం అని అంటున్నారు గదా! అవును. దాన్ని మీరు సమర్థిస్తారా? నా బట్టలు నా ఇష్టము అన్నది 100% ఎవరి బట్టలు వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ప్లస్ ఇంకోటేందంటే బాగా ఫ్యాషనేషన్ యుగంలో ఉన్నాం. హ్మ్. ఇప్పుడు నేను ఒక డ్రెస్ ఏసుకొని నడుస్తున్నానంటే ఆ డ్రెస్ 10 మంది చూడాలన్న తపన మనకు ఎప్పుడైతే మొదలవుతుందో హ్మ్. డ్రెస్ గాని ఏదైనా కూడా. ఇప్పుడు నేను జనాలకు కనపడాలి అనుకున్నప్పుడు నేను ఎలా మార్చుకుంటూ వెళ్తుంటాను నేను. కామన్‌గా అది మారుతున్నప్పుడు ఆ యొక్క జనాలు చూడాలన్న ఫీలింగ్ ఎవరికైతే వస్తుందో అది మగోళ్ళకి గాని, ఆడవారికి గాని. ఆ విధానంలో వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఏం చేస్తారంటే మారుస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మామూలుగా చీర కట్టుకొని వెళితే బాగా చూస్తారంటే ఎవరు చూడరు. హ్మ్. ఎవరు చూడరు కదా! మనం కూడా చూస్తున్నాం కదండీ! తప్పు మనది అదేలే. కూడా ఉంది కదా! అవును. వాళ్ళని అనడం తప్పు. హ్మ్. స్త్రీని అనడం తప్పు. స్త్రీ రాంగ్‌లో నువ్వెందుకు చూస్తున్నావు? హ్మ్. నీ విధానం కూడా తప్పే కదా! గరికపాటి లాంటి వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద మంచి మంచి విషయాలు చెప్తుంటారు. అదంతా నాన్‌సెన్సా? అట్లా చెప్పకూడదా? గరికపాటి గారు ఈ రోజుకి కూడా హైందవ సాంప్రదాయంలో ఒక గొప్ప వ్యక్తి నేను చెప్తాను. ఎందుకనంటే జరిగింది, జరగబోయేది జరిగిన విషయం. ఏదైనా కూడా కుండబద్దలు చెప్పగలిగిన వ్యక్తి ఎవరున్నారు గరికపాటి వారు. వీరేం చేస్తారంటే ఉన్నదాన్ని అక్కడున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా చూసి చెప్పగలిగిన వ్యక్తి ఆయన. ఆయన ఓకే. గొప్పవారు. ఆయన గురించి మాట్లాడగలిగిన వ్యక్తి ఇంకోడు ఉన్నాడా? లేడనుకుంటే అది కాంట్రవర్సీగా మాట్లాడుకోవడం తప్పితే ఏ విధానంలో అది కరెక్ట్ అవుతుంది? హ్మ్. నువ్వు నోరు తెరిసి మాట్లాడుతున్నావంటే నువ్వు ఆయన శతావధాని. నువ్వేం చెప్పగలుగుతావో చెప్పు. హ్మ్. శతావధాని కదా! ఒక పద్యం చెప్పు. నువ్వు పద్యం చెప్తే చాలు. హ్మ్. చెప్పలేనప్పుడు నువ్వు అవతల వ్యక్తిని కామెంట్ చేయడం తప్పు కదా! నాకు ఆ విధానం వచ్చు, ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను పలానా వ్యక్తిని విమర్శిస్తానండి అనొచ్చు. ఆ విమర్శిస్తానంటే ఆ విమర్శకి నేను ప్రతి విమర్శ చేస్తాను. విమర్శకి నేను చెప్పగలుగుతాను సమాధానం చెప్పినప్పుడు క్లియర్‌గా చెప్పొచ్చు. అదే నీకాడ సరింగా లేనప్పుడు నువ్వు అవతల వ్యక్తిని ఎలా విమర్శిస్తావు? నోరుందని విమర్శిస్తున్నావా? విమర్శించకూడదు కదా! హ్మ్. విమర్శ అనేది ఎప్పుడు ఉంటుంది? నీకు కూడా ఆ విధానం తెలిసినప్పుడు విమర్శించడం అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ విమర్శ అనేది ఇక్కడ తప్పుగా చేసిన వ్యక్తి అయితే అతను చేశాడంటే చాలా తప్పు. హ్మ్. నీకు పూర్తిగా తెలిస్తే మాట్లాడొచ్చు. అదే. కాబట్టి ఈ విధానంలో ఎక్కడ తప్పుందో అక్కడ క్లియర్ చేసుకోగలిగితేనే క్లారిటీ. ఎందుకంటే హిందూ సాంప్రదాయం అనేది, హిందూ సమాజం అనేది ఎలా పోతుందో అనే దానికి విషయానికొస్తే కొంతమంది కానీ కామెంట్ బాధ చేసి అనిపించింది ఏంటంటే అన్వేష్ ఆయన అంత లేసి మాట్లాడితే కూడా మీలాంటి ధర్మ పరిరక్షకులు కానీ ఎవ్వరు కూడా ఏం మాట్లాడలేదు. నాకు అదే వింతగా అనిపించింది. సార్ ఇక్కడ మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే 2 వర్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకు వెళ్తూ ఉన్నాం.
ఒక కుక్క కనపడింది. కుక్క అనేది మన మీదకి ఎగబడుతుంది. దాన్ని రాయేస్తామా? దాంతో పాటు చీచి అనుకుంటే వెళ్ళిపోతామా? హ్మ్. రాయేస్తే దాని మీద ఎగబడుతూ ఉంటుంది. అసలు అవును. రాయకుండా మనం ప్రశాంతంగా మన దారి మనం వెళ్తున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు గరికపాటి వారిని అనడం అనేది మా అందరికి కూడా బాధ కలిగించిన విషయం. హ్మ్. ఇప్పుడు అనడానికి నువ్వు అంత అర్హుడి కాదు అంటున్నాను నేను. అదేలెండి. అర్హుడు కానోడితో మనం మాట్లాడడం కరెక్ట్ అంటారా? ఓకే. ఓకే. ఇప్పుడు విధానంలో ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి మన సముజ్జిగా ఉండి లేకపోతే ఆ విధానం తెలిసిన వ్యక్తితో మనం మాట్లాడుంటే పర్వాలేదు. కరెక్ట్. ఇప్పుడు సముజ్జి కాదు, మాట్లాడే విధానం కరెక్ట్గా లేనప్పుడు నేను ఎంతసేపు మాట్లాడతాను? అది దాని గురించి మాట్లాడడం వల్ల అక్కడ సబ్జెక్ట్కి నువ్వు విలువ కోల్పోగొడుతున్నావు హ్మ్. అంతే. ఇప్పుడు ఆ వ్యక్తిని నువ్వు ఇంకా ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి కన్నా మాట్లాడిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడితే మనం ఆ వ్యక్తికి ఉన్న సంస్కారాన్ని పోగొట్టినట్లు. అటు కొన్ని విషయాల్లో మనం మాట్లాడకపోవడం కన్నా మౌనం అనేది చాలా పనికి వస్తుంది. తర్వాత ఆ మౌనంతోనే అతని యొక్క ఈరోజు అతని ఛానల్స్ కానీ కొన్ని చూశాను, నేను కూడా ఎక్కడ చూశాను, మొత్తం పోయినాయి. ఎందుకు పోయినాయి? అదే నాలాంటి ఇంకోళ్ళు మాట్లాడితే 2 గొడవలు అవుతాయి. అక్కడ చేయగలిగిన సమర్థత, చేయగలిగిన అవకాశాలు ఎవరికి వచ్చినాయి? ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు అతను మాట్లాడేది ఒక మాట మాట్లాడుతుంటాడు, ఆటగాళ్ళు అంటాడు. నువ్వేం ఆటగాడివి? ఏంటిది అసలు? నువ్వు మాట్లాడే విధానం ఏంటి? కాబట్టి నువ్వు చేసిన విధానంలో ఒక వ్యక్తిని నువ్వు సంస్కారంగా మాట్లాడగలిగావా లేదా అనేది క్లారిటీ. ఆయన శతావధాని, నువ్వు మాట్లాడు, ఒక పద్యం చెప్పిన మాట్లాడు, సహస్రావధాని, మామూలు అవధాని కూడా కాదు. అలాంటి అవధానితో నువ్వేం మాట్లాడతావు? ఒక పద్యం చెప్పు, అప్పుడు మాట్లాడదాం. మాట్లాడిన వ్యక్తితో మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. రైట్. సో ఫైనల్గా గురుగారు, శని నీచంలోకి వచ్చాడు కదా, మరి సామాన్యుడు కూడా ఖచ్చితంగా ప్రభావితం అవుతాడు కదా, ఎందుకంటే ఇన్ని ఉత్పాతాలు వీటి మధ్యలో ఖచ్చితంగా నలిగిపోతాడు. ఆవుల కొట్లాడినా దూడలు నలగాల్సిందే. సో మరి ఈ నేపథ్యంలో సామాన్యుడు తన ఇంట్లో చేసుకోగలిగే పరిహారాలు ఏమన్నా సూచిస్తారా? బాగా చూసిస్తామండి. ఎందుకంటే ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి చేయాలన్నా కూడా వాడికి 10-12 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అవును. అది సామాన్యుడు పెట్టలేడు. అవును. తర్వాత నేనేమంటానంటే చిన్న రెమెడీస్ ఉన్నాయి. ఓకే. మీరు ఏదో చేయమని నేను చెప్పను, నేను ఒక 3-4 చెప్తాను, అవి చేసుకోండి. ఎందుకంటే నీచ శని ఉన్న శని భగవానుడు ఆయుర్దాయకారకుడు అండి. శని ఇచ్చిన యోగాన్ని ఇంకోటి ఇవ్వడు. శని మీ దగ్గరకు వస్తే ఏళ్ళనాటి శని కానీ ఇంకో శని వస్తే నువ్వేంటో నీకు తెలుపుస్తాడండి. తర్వాత నువ్వు మోక్షాన్ని ఇస్తాడు. నీ ప్రాణం ఎంత ఉంది, ఇప్పుడు నువ్వు ప్రాణంగా భావించడం నీ నచ్చి ఎంత అంటాడు కూడా చూపిస్తాడు. కాబట్టి శని ఇచ్చే గొప్పతనం ప్రపంచంలో ఏ దేవుడు ఇవ్వలేడండి. నవగ్రహాల శని గొప్పోడు అనేది అందుకని. చావు బతికిచ్చేది కూడా ఆయనే. కాబట్టి ఇక్కడ శని భగవానుడిని మీరు ఏం చేస్తారంటే, శని ఏళ్ళనాటి శని వచ్చింది, ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు ఈ నీచ శని వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కంపల్సరిగా శనికి సంబంధించిన నువ్వులు, బెల్లం అండ్ గోధుమ పిండి కలిపి శనివారం పూట ఎక్కడన్నా పుట్ల కాడ వేసిరండి. అది చాలా ప్రశస్తి. తర్వాత నువ్వుల నూనెతో అండ్ ఇప్ప నూనె 2 కలిపి నల్లబత్తితో శనివారం పూట దీపారాధన పెట్టుకోండి. కొంత మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువ వస్తుంది, నెగిటివ్ వైబ్రేషన్ తగ్గుతుంది. తర్వాత శనికి సంబంధించినంతవరకు శనాభిషేకం చేసుకుంటూ, శివాభిషేకం శనాభిషేకం చేసుకుంటూ బెల్లం ముక్క పెట్టండి. మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. బెల్లం ముక్క పెట్టేసి దాని మీద ఏదన్నా వేసిరండి, అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా నేను డబ్బులు ఖర్చు పెట్టగలుగుతానంటే మందపల్లి వచ్చు, శనిసింగనాపూర్ వచ్చు, ఇలా వెళ్ళరండి. ఇంకా నేను చేయగలుగుతానంటే మీరు చేయగలిగింది ఏంటంటే నల్ల ఆవులకి మీ చేతితో బెల్లం తినిపించండి, చాలా ప్రశస్తి. ఇంకా చేయగలుగుతానంటే ఎవరికన్నా కూడా పాదరక్షలు ధర్మం ఇవ్వండి. ఇవ్వద్దంటారు కదా గురుగారు? ఇవ్వచ్చండి, బహుమతిగా ఎందుకంటే బహుమతి కాదు, ఎవరికన్నా అడుక్కునే వాళ్ళకి ఇవ్వండి, అంతేగాని బహుమతిగా ఇవ్వమని కాదు. పాదరక్షలు ఎందుకంటే పాదాలు కింద పెట్టే పాదాలు ఉండేవాడి శని. నిన్ను ఎటు నడిపించగలిగిన వాడు, శక్తిగలిగిన వాడు శని. ఆయనకి నువ్వు ఇవ్వగలిగిందే గొప్ప. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది. మీకు శని దోషం తగ్గుతూ మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకులు అది చేస్తే చాలా ఉపయోగం ఉంటుందని చెప్పొచ్చు ఏళ్ళనాటి శనిలో. సూపర్ గురుగారు. ఇప్పుడు మా వాళ్ళు ఫోన్ చేసి మీ దగ్గర రావాలంటే ఎట్లాంటి సమస్యలతో ఉన్న వాళ్ళు వస్తే మీరు తొందరగా పరిష్కారం దొరుకుతుంది మీ దగ్గర? మా దగ్గరకు వచ్చేసరికి ఎవరు వచ్చినా కూడా జాతకంలో మ్యారేజ్ విషయంలో కానీ, తర్వాత సంతాన విషయంలో కానీ, వృత్తిపరంగా వాళ్ళకి ఏ టైంలో ఏం జరుగుతుంది, ఏ రోజుల్లో జాబ్ వస్తుంది, ఏ రోజుల్లో ప్రొఫెషన్ పరంగా గ్రోతింగ్ వస్తుంది, ఏ టైం నుంచి ఎట్లా బాగుంటుంది అనేది నేను 1 year
మ్యాక్స్ 1.5 ఇయర్ మీకు క్లారిటీ ఇవ్వగలుగుతాను నేను. అచ్చా. అది మాత్రం క్లియర్గా చెప్పదు. 1.5 ఇయర్ ఎందుకంటున్నానంటే తర్వాత మీరు రండి, నేను టైం చెప్తాను, మళ్ళీ వచ్చి కలవడానికి అవకాశం అచ్చా, కలిగిస్తాను. అచ్చా. ఓకే. వివాహానికి, వృత్తిపర విషయాలకి, సంతాన విషయానికి, శత్రు బాధలకి, ఓకే. రుణ బాధలకి, తర్వాత వారికి సంబంధించిన జాతకంలో ప్రతి సమస్యకి మన దగ్గర ఉన్న పరిష్కారం అయితే ఇటు వామాచారం కావచ్చు, సాత్వికం కావచ్చు, అచ్చా. ఆ. ఏ రకంగా అయినా కూడా పరిష్కారం. దీనిలో జెమ్స్ కావచ్చు, తర్వాత రుద్రాక్షలు కావచ్చు, తర్వాత అన్నిట్లో నేను జెమ్స్లో బాగా అవును. మీరు నిష్ణాతుడినై ఉన్నాను. దివ్య డైమండ్స్ చాలా సంవత్సరాలు చేశాను, పనిచేశారు. చాలా ఓకే. సంవత్సరాలు పనిచేశాను, నిష్ణాతుడిగా ఉన్నాను ఒక సంస్థలో పనిచేస్తూ. అవును. తర్వాత రుద్రాక్షలు కానీ, తర్వాత మాలలు కానీ, జపాలు కానీ, తర్పణాల అచ్చా. విషయాలు కానీ, ఆ. హోమాలు కానీ, పూజలు కానీ, ఈ విషయాల్లో ఎక్కడో చోట మనం దొరుకుతాం. అంటే ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవడం వల్ల తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆ మానసిక సమస్యలతో వస్తే కూడా మీరు తొందరగా క్యూర్ చేస్తారని విన్నా. అవునండి. ఎట్లా గురువు గారు అది? నాకు మానసికమైన సమస్యలు అంటే ఏంటంటే 100% క్లియర్ చేయొచ్చు. ఆహా. ఎందుకంటే ఒక మనిషి యొక్క జాతకంలో ఏ గ్రహం నడుస్తుంది, చంద్రుడి ప్రభావం ఎలా ఉంది, చంద్రుడి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇలాంటివి చూడొచ్చు. అచ్చా. నేను అస్త సాముద్రికంలో ఒక పీజీ చేశాను, ఒక విధానంలో రాశాను, తిరిగి రాశాను. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో కొంతమంది యొక్క పేషెంట్లు చూశాను. అంటే ఎర్రగడ్డ కాదు, ఎక్కడైనా కూడా మెంటల్ ఆసుపత్రిలో ఎందుకు వీళ్ళు మారుతున్నారంటే మానసికమైన సిచ్యువేషన్ వల్ల అవి మారుతారు. ప్లస్ పౌర్ణమి అమావాస్యలు వచ్చేప్పుడు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, పౌర్ణమి కన్నా అమావాస్య వచ్చేప్పుడు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి, లేదా అమావాస్య వచ్చేప్పుడు యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, పౌర్ణమి వచ్చినప్పుడు ఎందుకు ఈ ఆత్మహత్యలు ఎక్కువ చేస్తున్నాం, ఈ రెండింటి మీద డిఫరెంట్ ఉంది. ఓకే. ఇది కూడా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే ఈ రెండింటి మీద నేను తెలియజేశాను. మనిషి ఎందుకు మారుతాడు, అచ్చా. మనిషి ప్రభావం ఎందుకు ఉంటుంది, చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది, చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఏం జరుగుతుంది, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే దానికి చేస్తారా? 100% సెట్ చేయొచ్చు, అవునా? సెట్ చేయొచ్చు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుందాం లేకపోతే ఇంకొక విధానంలో నా వల్ల కాదు అనుకున్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సెట్ చేయగలుగుతాం, అంటే సెట్ చేయగలుగుతాం. దాని విధానంలో క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే శాస్త్రం గొప్పది. ఆ శాస్త్రంలో మనం ఏం చేయగలుగుతాం అనేది మొత్తం కూడా మనకు క్లియర్గా ఉంటుంది. స్టోన్స్ ఇస్తారా మీరు మామూలుగా? అదృష్ట రత్నాలు స్టోన్స్ చెప్తాను, రుద్రాక్షలు చెప్తాను. చాలా మార్కెట్లో డూప్లికేట్ దొరుకుతున్నాయి కదా గురూజీ అవి. రత్నాల విషయంలో మనం 100% మనం సర్టిఫైడ్ కూడా ఇవ్వగలుగుతాం, అన్ని చేయగలుగుతాం, వాళ్ళకి ఏదైనా కూడా హెల్ప్ చేయగలుగుతాం. మీరు నా దగ్గర తీసుకోవడం ఇంకోసారి కాదు, ఒక మంచి రత్నాన్ని పెట్టుకోండి. ఆ ఎనర్జీ ఎలా పెట్టుకోవాలి, ఏ రత్నం ఏ టైంలో పెట్టుకోవాలి, ఆ టైం ఏంటి, బిగించే టైంతో సహా మనం దాన్ని మనం ఇంప్రూవేషన్ ఇస్తే దానికి రిజల్ట్ మనకు 100% కనపడుతుంది. ఎందుకంటే స్టోన్ పెట్టుకోగలను కదా, ఆ స్టోన్ అనేది పెట్టుకునే టైం ఏంటి, ఆ టైం బిగించే టైం ఏంటి. ఎందుకంటే చాలా స్టోన్స్ రివర్స్ ఫలితాలు కూడా ఇస్తాయని హెవీగా ఇస్తాయండి, హెవీగా ఇస్తాయి. ఎందుకంటే అవి చూసుకొని మనం క్లియర్ చేసుకోవాలి. తర్వాత మాలలు, ఇప్పుడు కరింగమాలని కొన్ని మాలలు వస్తున్నాయి. ఆ మాలలు ఎవరు పడితే అది తెచ్చేసుకుంటున్నాం అండి. అక్కడ గుడికి వెళ్తే, గుడికి వెళ్తే కాదండి, అది నిష్ఠతో ఎలా చేసుకోవాలి, ఆ మాల వేసుకున్నప్పుడు ఎనర్జీ ఎలా వస్తుంది, ఏ ఎనర్జీతో పనిచేస్తుంది, అది కూడా మనం చెప్పగలుగుతాం. ఈ నాన్ వెజ్ చేసుకొని సంభోగ సమయంలో వేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు ఈ మాలల్ని. సార్ ఒకటండి, ఈ మాల చేసుకుంటే ఈ మాల వేసుకోకూడదని ఎక్కడా లేదు సార్. పవిత్రత అనేది దాన్ని కాపాడని అంటాం మనం. ఓకే. అంటే సంభోగం చేసుకోకూడదు, నాన్ వెజ్ తీసుకోకూడదు అంటే వాడు ఏడాడో తిరుగుతుంటాడు, వాడు చేయలేడు. దానికి ఏంటంటే దానికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి, చేసుకోండి. ఇప్పుడు చేయడం అనేది మంచి పద్ధతి. తీయలేరు, దీనికి ఏం చేద్దాం, ఆల్టర్నేట్ చూద్దాం. ఆల్టర్నేట్ లేకుండా ఏది లేదు. ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం చెప్పొచ్చు. తర్వాత హోమాలు, ఏ హోమం చేసుకుంటే మంచిది, ఏ అమ్మవారిని పూజిస్తే మంచిది. నేను ఎక్కువగా అమ్మవారిని ఎక్కువ పూజించండి. ఏ అమ్మవారిని పూజించాలి, నీ జాతక ప్రకారం ఏ కోరిక నెరవేరుతుంది, ఏ కోరిక నువ్వేం చేసుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా మనం చెప్పొచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మన దగ్గరకు వచ్చిన వ్యక్తికి ఎవరైనా కూడా 1.5 నుంచి 3 minutes, ఒక 5 minutes వాళ్ళ జాతకం అనేది మనం క్లియర్గా చెప్పడానికి ప్రసక్తి రాసిస్తాను, డేట్స్ రాసిస్తాను. ఆ డేట్లో నువ్వు వచ్చుకోవాలి. నీకు రిజల్ట్ ఎందుకు రాదో అప్పుడు మాట్లాడదాం. రిజల్ట్ ఎందుకు రాదో మాట్లాడదాం. అంటే మీరు దీన్ని కాన్ఫిడెన్స్ అనొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ రెండు అనొచ్చు. నేను దానికి కూడా నేను బాధపడినా. ఎందుకు అంటానంటే ఆ శాస్త్రాన్ని నేను పరిపూర్ణంగా నమ్మాను. శాస్త్ర పరిపూర్ణంగా ఎప్పుడైతే నమ్మానో దాని ఫలితాన్ని పొంది ఉన్నాను. భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను చెప్పిన వాళ్ళందరూ హీరోలు అయ్యారు, నేను చెప్పిన వాళ్ళందరూ విల్ అయ్యారు, నేను చెప్పిన వాళ్ళందరూ సినిమా హీరో పొలిటికల్ హీరోస్ అయ్యారని నేను చెప్పనండి. బట్ చాలామంది అయ్యి ఉన్నారు, చాలామంది అయి ఉన్నారు. నా కస్టమర్ బేస్ చాలా ఉంది. బట్ నేను వాళ్ళందరి గురించి నేను చెప్పను. ఎందుకంటే నీకు నచ్చి నువ్వు ఎలా డెవలప్ అయినది నీ లెక్క. మనది ముఖ్యం, అంతే కదా. ఇప్పుడు నేను మీరు దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారనేది నేను ఐడెంటిఫికేషన్ చేస్తాను. నువ్వు హీరో అయ్యావా, ఎలన్ అయ్యావా, అది మీరు చెప్పాలి. ఓకే. ఇంకోటి గురుగారు, ఈ హస్త సాముద్రికం అని తెలుసు, సరే చేయి చూసి చెప్తారు. అంగ సాముద్రికం ఏంటి, అది కూడా చెప్తారంట మీరు?
అంగ సాముద్రికం ఏంటంటే శాస్త్రం అనేది ఉందండి. ఇప్పుడు మనకు తెలియని శాస్త్రం అంటే శాస్త్రం లేదని చెప్పడం తప్ప అంగ సాముద్రికం శాస్త్రం ఉంది. అందరి ఫేస్లు ఒకేలాగా ఎందుకుంటాం, అందరి తమ్ములు ఒకేలాగా ఎందుకుంటాం, అందరికి కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, క్రాఫ్ ఉంటుంది, జుట్టు ఉంది. అందరికి ఒకేలాగా ఎందుకు ఉండదు? నీ మొహంలో కొంత ఉంటుంది, నా మొహంలో కొంత ఉంటుంది. మా ఇద్దరు మొహాలు ఒకేలాగా ఎందుకు ఉంటాం అంటే జాతకంలో ప్లస్ మన మొహంలో కొన్ని విధానాలు కల్పిస్తాయి. అందుకనే నుదుటి రేఖలు మార్చగలిగిన శక్తి విభూది రాస్తే పోతుందని చెబుతుంటాడు శివుడు. ఓకే ఓకే. అందుకే నుదుటి రాత రాసేది ఎవరంటే శివుడు అంటుంటారు, విధాత రాత అంటారు. అలానే మొహం చూస్తే చెప్పొచ్చు అంటే 100% చెప్పొచ్చు అండి. అదొక సబ్జెక్ట్, శాస్త్రం అనేది ఉంది. ఓకే. ఇప్పుడు దాన్ని తప్పు అంటావో ఒప్పు అంటావు అంటే ఆ సబ్జెక్ట్ తెలిసినోడు చెప్పాలి. రైట్ రైట్. నేను చెప్తాను నోరు తెరిచి, సార్ సబ్జెక్ట్ తప్పండి అంటావు. అంగ సముద్రం తప్పని ఎక్కడ చెప్తారు? ఎక్కడ చెప్పారు? అది శాస్త్రం ఉంది, చూపిస్తానండి. ఓకే. ఎందుకంటే ఇవాళ అంగ సాముద్రికం ఉంది, అసాముద్రికం ఉంది, తర్వాత ఆస్ట్రాలజీ ఉంది, తర్వాత శకునాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అన్ని చూసుకుంటూ వెళ్ళడం అనేది జీవితం. అంతేగాని కంపల్సరిగా ఇది లేదు ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి ఎక్కడా లేదు. శాస్త్రం ఉంది, జ్యోతిష్యమే చెప్పాలని లేదు. జ్యోతిష్యం డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది ఎంతవరకు ఉందండి? ఎంతవరకు ఉంది? కరెక్ట్గా చెప్పాలంటే ఇవాళ డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది జనాలు నిర్దేశించారు, నిర్దేశిస్తున్నారు. మా అబ్బాయి ఈ టైంలోనే పుట్టాలి సార్ అంటున్నారు. ముహూర్తంతో పెట్టినారు. నేను ముహూర్తాలకు వ్యతిరేకం, నేను ముహూర్తం చెప్పను. ఎందుకనంటే వాడు సహసిద్ధంగా పుడితేనే జాతకం. నేను ఆర్టిఫిషియల్ పుడితే జాతకం ఎట్లా అవుతుంది? కడుపు కోసి మరీ తీసి మరీ ముహూర్తాలు సెట్ చేస్తాను. అదే సార్, అది తప్పు అంటున్నా. అలాంటి వాడు దొంగ అవుతాడు, మంచోడు కాడు. అవునా? అంతే. ఎందుకు అవుతాడు? ఇప్పుడు నువ్వు కర్మ అనేది ఎక్కడుందో అక్కడ చూసి రాసుకోవాలి. కానీ నేను కర్మను రాస్తానంటే అందుకనే మీకు 2010 2020 మధ్య బాగా రాశారు. ఇప్పుడు 2020 తర్వాత ఆపరేషన్ తగ్గినాయి. అంటే ఇలాంటి ఆపరేషన్ తగ్గినాయి. ఎందుకనంటే దాని మీద నేను చాలా వరకు చెప్పాను. ఎందుకనంటే అది తప్పండి అంటాను. ఎలా పుట్టాలని రాసిందో అలా పుట్టించండి, అప్పుడు వాడి జాతకం కరెక్ట్గా ఉంటుంది. నేను ఎలా పుట్టించనో ఇలా మారుస్తాను అనేది అబద్ధం. మార్చకండి, ఎలా ఉందో అలా చేయండి. ఓకే. కాబట్టి ఆ విధానాన్ని నమ్ముతాను నేను. ఆ విధానంలో వెళ్ళండి అని చెప్తాను. సూపర్ గురుగారు, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. సో నెక్స్ట్ మీ హస్త సాముద్రికం విషయంలో కొంచెం నేను పూర్తి విషయాలు తెలుసుకోవాలి. కొన్ని మీకు ఇస్తాను, నాతో సహా అన్ని రేఖలు మీకు చూపిస్తాను. 100% అండి. మా వాళ్ళే తెప్పిస్తాను, కొన్ని ప్రముఖులై కూడా కొన్ని విశ్లేషిద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో దట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో హస్త సాముద్రికం కష్టం అయిపోయింది. ఏదో అది ఊరికే సరదాగా చూసుకునే శాస్త్రం లాగా అయిపోయింది అది. సో దాని శాస్త్రీయత ఏంటో మళ్ళీ ఒకసారి దాని మీద ప్లీజ్ చెప్పండి. అసాముద్రికం అనేది వేళ్ళు కానించి నీ రోగాలు ఏంటో చెప్తుందండి, నీ భార్యాభర్తలు ఎలా ఉంటో చెప్తుంది, నీకు సంతాన స్థానం ఎలా ఉంటుందో చెప్తుంది, నీకు ఎంతమంది భార్యలు వస్తారు, ఏ భార్య ఏ టైప్లో వస్తుందో చెప్పింది, నీ లవర్స్తో ఎంతమంది అఫైర్స్ ఉన్నా చెప్పింది, తర్వాత ఆయుష్ ఎంత ఉందో చెప్పింది, నీ మెంటల్గా ఉన్న స్ట్రెస్ ఎలా ఉంది, మెంటల్గా ఎలా ఉన్నావో చెప్పింది, నీ చెయ్యి ఆకారం బట్టి కొన్ని రేఖల్లో ఇన్ని విషయాలు ఉంటాయండి. చెయ్యి ఆకారం బట్టి నీ చెయ్యి ఎలా ఉంటుందో, నువ్వు ఎంతవరకు కింగ్ అని చెప్తుంది. ప్లస్ నీ తమ్ము బట్టి నువ్వు ఎంతవరకు స్టెబిలిటీ ఉంటావో చెప్పింది, నువ్వు డిఫెండ్ మైండా ఇంకొక మైండా అనేది చెప్తుంది. ఇన్ని చెప్పడానికి అవకాశం ఉందండి. ఈ సాముద్రిక శాస్త్రం అనేది ఏంటంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి వస్తుంది. ఒక రేఖ అనేది ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఆ రేఖ ఉన్న ఫార్మ్నెస్ బట్టి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని ఎంత నమ్ముతామో అసాముద్రికాన్ని 100% నమ్మాలి. రెండు సేమ్. ఓకే. నీకు జ్యోతిష్లో ఏం చెప్తుందో అసాముద్రికం అదే చెప్తుంది. అంతేగాని తెలియనోడు ఏం చెప్తాడంటే అసాముద్రికం తప్పంటాడు. కానీ అసాముద్రికం బతికించాలి, అసాముద్రికం కూడా ఉంది. అది మన దగ్గర తీసుకువెళ్ళి అతను ఎవరు క్యూరో అతను అమెరికా వెళ్ళి అమెరికా అతను రాస్తే మనం చదువుకున్నాం సార్ ఇవాళ సిగ్గుసేటుగా. సాముద్రికుడు రాసిన శాస్త్రాన్ని మనకన్నా కూడా బయటోడు తీసుకెళ్ళి వాడు రాసి పంపిస్తే ఈరోజు దాన్ని పట్టుకొని ఆ క్యూరో అతను హీరో రాసిన దాన్ని పట్టుకొని వేలాడుతున్నాం. మనకి ఇంకా సిగ్గుండాలి సార్. శాస్త్రం ఉన్నదాన్ని నాశనం చేశాం మనం. బయట ఎవడో తీసుకెళ్ళాడు మన సంప్రదాయాన్ని, మనదాన్ని. వాడు చెప్తే రాసుకొని చెప్తున్నాం. కాదండి, సాముద్రిక శాస్త్రంలో ఉంది. ఇప్పుడు 1930లో రాసిన సాముద్రిక శాస్త్రం బుక్స్ ఉన్నాయి నా కాడ. అంత బుక్స్ ఉన్నాయి, అంత కనెక్షన్ ఉంది, మొత్తం క్లారిటీ. ఎందుకు ఇవ్వకూడదు? చెప్పొచ్చు. సబ్జెక్ట్ ఎందుకు మీరు మరుగున పడేస్తారు అంటాను. అంగ సాముద్రికం కూడా చెప్పొచ్చు. ముందే మరుగున పడేయద్దు. సబ్జెక్టులు అంగాలంటే ఈ ఒక ఫేస్ అయినా ఏ బాడీ అయినా కూడా, ఒక మనిషి యొక్క చేతి వేళ్ళు ఎలా ఉన్నాయి, ఈ చేతి వేళ్ళు కూడా అంగ సాముద్రికం, అసాముద్రికం కూడా అంగ సాముద్రికం ఎందుకు వస్తుంది, తేడా రాదు. భుజాలు ఎలా ఉన్నాయి, కడుపు ఎలా ఉంది, తర్వాత వచ్చేసి మోకాళ్ళు ఎలా ఉన్నాయి, నీ యొక్క కాళ్ళు వేళ్ళు ఎలా ఉన్నాయి, కాళ్ళు వేళ్ళు బట్టి నీ యొక్క ఆకారం ఎలా ఉంటుంది, ఏ విధంగా వెళతావు, నడక ఎలా ఉంటుంది,
నీ చెవులు ఎలా ఉన్నాయి, నీ చెవులు విధానం బట్టి ఎట్లా ఉంది, నీ ఏరియా ఎలా ఉంది, ఇది మొత్తం చెప్పొచ్చు. ఓకే. అంటే ఈ విధానం ఉంది, సబ్జెక్ట్ ఉంది, మనకి ప్రతిదీ అంగ సాముద్రిలో ప్రతిదీ రాయపడి ఉంది, రాసినవి ఉన్నాయి కూడా, సూపర్. గ్రంథాలు ఉన్నాయి సార్. అది నేను చెప్పట్లే, అది నా సొంత సాహిత్యం కాదు, అది గ్రంథాలు ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ని మనం బతికిద్దాం, కొంతవరకు బతికిద్దాం, కొంతమంది చెప్తాం, వాళ్ళు కూడా నేర్చుకొని బయటపడి శాస్త్ర ప్రమాణం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో నిరూపిద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా అద్భుతమైన ఈ ఇంటర్వ్యూ. మరి మీకు ఏ సందేహాలున్నా, జ్యోతిష్యపరమైన ఎలాంటి సలహాలు కావాలన్నా ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి, గురువుగారు మీకు అందుబాటులోకి వస్తారు. మీరు ఫోన్లో మాట్లాడవచ్చు, స్వయంగా కూడా గురువుగారిని కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.